విశాఖపట్నం నుంచి నవీన్. వీడియో ఆఫ్ చేయి. సో ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఐ మీన్ అకౌంటింగ్ రూల్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు మనకి ప్రతి టాలీ సాఫ్ట్వేర్ అయినా కానీ లేదంటే విడిగా, అసలు టాలీ సాఫ్ట్వేర్ అని కాదు, విడిగా ఒక అకౌంటింగ్ మనం ఎప్పుడైతే బుక్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయో దాని యొక్క మేజర్ రూల్స్, ప్రిన్సిపల్స్ అవి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది స్టార్టింగ్ లో చేయలేదు ఎందుకంటే మీకు అక్కడ కన్ఫ్యూజన్ వస్తుందని. సో ఇప్పుడు మీకు చెప్తే అది క్లియర్ గా, నేను చెప్పేదాన్ని క్లియర్ గా మీరు వింటే మీకు డిఫరెన్సెస్, అకౌంట్స్ రూల్స్ ఏంటి, వాటి యొక్క ప్రొసీజర్ ఏంటి అనేది ఐడియా అవుతుంది. అండ్ డెబిట్ టు క్రెడిట్ మీద కూడా ఐడియా వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఆర్ కామర్స్ వాళ్ళైనా నాన్ కామర్స్ వాళ్ళైనా సరే, సో కొంచెం కాన్సన్ట్రేషన్ గా ఉంటే మీకు డెబిట్ టు క్రెడిట్ల మీద అండ్ అకౌంటింగ్ యొక్క రూల్స్ మీద ఒక గ్రిప్ అనేది వస్తుంది, ఒక స్మాల్ గ్రిప్ అనేది వస్తుంది. సో ఓకే, ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. మనకి బిట్ మార్క్ క్వశ్చన్స్ లో కూడా అడుగుతారు టైప్స్ ఆఫ్ అకౌంట్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. సో ఇక్కడ వచ్చేపాటికి మనకి టైప్స్ ఆఫ్ అకౌంట్స్ వచ్చేపాటికి టోటల్ 3 ఉంటాయి, మెయిన్లీ 2 ఉంటాయి. ఒకటి పర్సనల్ అకౌంట్స్ అండ్ నెక్స్ట్ ఇంపర్సనల్ అకౌంట్స్. ఇంపర్సనల్ అకౌంట్స్ లో 2 టైప్స్ ఉంటాయి, అవి ఒకటి రియల్ అకౌంట్స్ అండ్ నెక్స్ట్ నామినల్ అకౌంట్స్. ఓకే, సో మనకి టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నప్పుడు మొత్తం ఒకటి పర్సనల్ అండ్ రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్స్. ఈ 3 అకౌంట్స్ అకౌంటింగ్ మెయిన్ రూల్స్ అనమాట. సో వీటిలో ఏంటి, ఏది పర్సనల్ అకౌంట్ కింద వెళ్తుంది, ఏది నామినల్ అకౌంట్ కింద వెళ్తుంది, అసలు ఈ అకౌంట్స్ టైప్స్ ఎలా ఉంటుంది, దీని యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇది కొంచెం ఇక్కడ వచ్చేవాడికి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు ప్రతి ఒక్కరికి, బట్ కానీ ఈజీ టైప్ ఆఫ్ అండ్ ఈజీ మెథడ్ లో ఉంటుంది. క్లియర్ గా చూసుకోండి. ఓకే, మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ కనుక మొత్తం 3 ఉంటాయి. ఇక్కడ పర్సనల్ అకౌంట్స్ అంటాం, ఇంపర్సనల్ అకౌంట్స్ అంటాం. ఓకే, సో పర్సనల్ అకౌంట్స్, మెయిన్ అకౌంట్స్ ఏంటంటే పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. ఓకే, సో ఇవి టైప్స్ ఆఫ్ అకౌంట్స్. మొత్తం అకౌంట్స్ లో ఏ రూల్స్ ఉన్నా కానీ ప్రతిదీ కూడా ఈ అకౌంట్స్ నుంచి పాయింట్స్ అని వస్తాయి, ఏ ట్రాన్సాక్షన్స్ అయినా వీటి నుంచి ఉంటుంది, టోటల్ అకౌంట్స్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఇవి అప్పుడు మనకు కనబడుతుంది మెయిన్ అకౌంట్స్ రూల్స్. ఏవైనా టాలీకి అయినా సరే ఇవి మెయిన్ అకౌంట్స్, వాటి యొక్క రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇంకా అడిషనల్ వచ్చేప్పటికి ఇంకా అవి వేరేకి వస్తే అవి మన ప్రాబ్లంలోకి రావు, లెక్కలోకి రావు. ఓకే, సో ఇక్కడ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అని అన్నప్పుడు పర్సనల్ అకౌంట్స్ ఆర్ ఇంపర్సనల్ అకౌంట్స్. ఇంపర్సనల్ అకౌంట్స్ 2 టైప్స్ ఉంటాయి. పర్సనల్ అకౌంట్స్ ఏ టైప్స్ అంటే లేదు, పర్సనల్ అకౌంట్ అంతే, కాబట్టి పర్సనల్ అకౌంట్స్ ఉంటుంది. తర్వాత ఇంపర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్, 2 టైప్స్ ఉంటాయి. సో ఇప్పుడు టోటల్ గా టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే పర్సనల్ అకౌంట్స్ వస్తుంది, రియల్ అకౌంట్స్ వస్తాయి, నామినల్ అకౌంట్స్ వస్తాయి. ఓకే, సో ఈ వీటి గురించి చూద్దాం. పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటి, రియల్ అకౌంట్స్ అంటే ఏంటి, నామినల్ అకౌంట్స్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. ఇక్కడ ఈ పర్సనల్ అకౌంట్స్ లో మీరు చూస్తే కనుక పర్సనల్ అకౌంట్స్ లో ఇక్కడ అకౌంట్స్ పేబుల్స్, ఇవన్నీ పేమెంట్స్ అవన్నీ వస్తాయి అంటుంది. సో నెక్స్ట్ రియల్ అకౌంట్ లో చూస్తే ఎక్విప్మెంట్ అంటే ఐ మీన్ ఎసెట్స్ ఇవన్నీ వస్తాయి. నామినల్ అకౌంట్స్ లో వచ్చేవాడికి ఎక్స్పెన్సెస్. జస్ట్ ఒక కామన్ గా చెప్తున్నాను. సో ఇంకా వాటిని పర్ఫెక్ట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చూద్దాం అనుకుంటే ఇదన్నమాట. ఇక్కడ రియల్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. రియల్ అకౌంట్స్ లో ఆల్ ఎసెట్స్ అండ్ అలాగే పర్సనల్ అకౌంట్స్ లో ఆల్ పార్టీస్, అవునా. సో అండ్ అలాగే నామినల్ అకౌంట్స్ లో ఆల్ ఐటమ్స్ ఆఫ్ అండ్ ప్రాఫిట్, పిఎల్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ ఐటమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ చూస్తారు. దాని యొక్క రూల్స్ చూస్తే రియల్ అకౌంట్స్ లో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్, అవునా. అలాగే పర్సనల్ అకౌంట్స్ లో రూల్స్ ఏంటంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, అవునా. నెక్స్ట్ నామినల్ అకౌంట్స్ లో రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే,
ఇక్కడ కొంచెం కొంచెం కాదు కాస్త ఎక్కువ వస్తుంది మామూలు అకౌంట్స్ నాన్ కామర్స్ వాళ్ళకి. సో బట్ కానీ క్లియర్ గా అక్కడ వాడు ఏం చెప్తున్నాడో క్లియర్ గా ఇక్కడ ఇవ్వనండి. సో ఇక్కడ చూస్తే డెబిట్ టు క్రెడిట్ ప్రతిదానికి ఉంటుంది. డెబిట్ టు క్రెడిట్ రియల్ అకౌంట్ లోనూ డెబిట్ క్రెడిట్ ఉంటుంది, పర్సనల్ అకౌంట్ లోనూ డెబిట్ క్రెడిట్ ఉంటుంది, నామినల్ అకౌంట్ లోనూ డెబిట్ క్రెడిట్ ఉంటుంది. మనం చేసే ప్రతి దాంట్లోనూ డెబిట్ క్రెడిట్ ఉంటుంది. ఎందుకు మనం ఇంతవరకు టాలీలో చేస్తున్నాం సరే, దాంట్లో కూడా డెబిట్ క్రెడిట్ ఉంటుంది. టాలీ సాఫ్ట్వేర్ లో ఈ డెబిట్స్ క్రెడిట్స్ టాలీ సాఫ్ట్వేర్ చూసుకుంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఎక్కడ దేంట్లో తీసేయాలనేది అది చూస్తుంది అని చెప్పి, అవునా? సో మోస్ట్ ఆఫ్ ది వర్క్స్ మీరు దాన్ని లైవ్ లో కూడా చూసారు. మోస్ట్ ఆఫ్ ది వర్క్స్ టాలీ సాఫ్ట్వేర్ చేస్తుంది. బట్ కాకపోతే అది ఎలా చేస్తుంది, ఏ పర్పస్ ఆఫ్ వ్యూలో చేస్తుంది, ఏది ఎలా తీస్తుంది అనేది మీరు అబ్జర్వేషన్ చేస్తే మీకు చాలా వరకు తిరుగుబాటు ఐడియా వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది దాంట్లోనే ఉంటుంది. సో అలా చూస్తే అబ్జర్వేషన్ చేయండి అని చెప్పాను. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెబిట్ టు క్రెడిట్ మోస్ట్ ఆఫ్ ది చాలా మెంబర్స్ కి డౌట్ గా ఉండే కాన్సెప్ట్. ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది. ఎందుకు అంటే ఒక దాంట్లో అంటే ఇక్కడ వచ్చేపాటికి రియల్ అకౌంట్ ఉంది, పర్సనల్ అకౌంట్ ఉంది, నామినల్ అకౌంట్ ఉంది. సో ఇప్పుడు ఈ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది జనరల్ గా పక్కన పెడితే మనం సబ్జెక్ట్ చూద్దాం. ఇప్పుడు మామూలు జనరల్ గా బయట అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ చూసుకున్నాం. మోస్ట్ ఆఫ్ ది కన్ఫ్యూజన్స్ అందరికి ఎక్కడ వస్తుంది అంటే ఈవెన్ అది కామర్స్ వాళ్ళకి కూడా వస్తుంది. నాట్ ఓన్లీ నాన్ కామర్స్ వాళ్ళకనే కాదు, కామర్స్ వాళ్ళకి కూడా డెబిట్ క్రెడిట్ మీద ఖచ్చితంగా గ్రిప్ తక్కువే ఉంటుంది కొంతమంది. అది కంటిన్యూషన్ గా చేస్తూ బీకామ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం ఐడియా ఉంటుంది, ఈజీగా చెప్తుంది. ఎందుకు అంటే ఇక్కడ డెబిట్ క్రెడిట్ అనేది ప్రతిదానికి ప్రతి ట్రాన్సాక్షన్స్ కి ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ట్రాన్సాక్షన్ ఒక రియల్ అకౌంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైప్ ఆఫ్ లో వచ్చేప్పటికి ఆ ట్రాన్సాక్షన్ డెబిట్ కింద వస్తుంది. అదే వేరే టైప్ ఆఫ్ కిందకి వెళ్ళినప్పుడు అది అదే ట్రాన్సాక్షన్ క్రెడిట్ కింద వస్తుంది. క్రెడిట్ కింద వస్తుంది. డిఫరెన్సెస్ అలా ఉంటుంది. సో ఇప్పుడు క్యాష్ ఉంది, ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అందరూ చిట్టపద్దులు రాస్తామని అంటాం. జనరల్ ఎంట్రీస్ జర్నల్కి జనరల్ ఎంట్రీస్ కి డిఫరెన్స్ ఉంది. జర్నల్ వేరు, బై టు వచ్చినంత మాత్రాన జర్నల్ జనరల్ ఎంట్రీస్ అని కాదు. మోస్ట్ ఆఫ్ ది సమ్ మెంబర్స్ కి ఐడియా లేదు. జనరల్ ఎంట్రీస్ వేరు, జర్నల్ డిఫరెన్స్ ఉంటుంది జర్నల్ కి జనరల్ ఎంట్రీస్ కి. బట్ కాకపోతే మనకి అంత డెప్త్ సబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉండదు, రాదు. ఓకే, సో నెక్స్ట్ ఈ జనరల్ ఎంట్రీస్ అంటాం, అదే ఐ మీన్ చిట్టాపద్దులు. సో దీంట్లో ఏంటి అంటే బై టు అని ఇలా ఉంటుంది. మనం అంతెందుకు జర్నల్లో రాస్తాం, సేమ్ అలాగే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఏంటంటే చిట్టాపద్దులు ఏంటి అంటే జర్నల్, మనం జర్నల్లో రాస్తాం సార్, అలాగే రాస్తారు చిట్టాపద్దులు అని. సో అంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ సెంటరీ క్రెడిటర్స్ రాసినప్పుడు, సెంటరీ డెబిటర్స్ రాసినప్పుడు మీరంతా రాశారు బైలో ఏముండాలి, టూలో ఇది ఉండాలి, అవునా? ఇలా రాశాం మొత్తం. అలాగే డిప్రిసియేషన్ కి ఎలా బైలో టూలో ఇలా జర్నల్లో వచ్చే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉందో వాటన్నిటికీ రాశారు. ఓకే రైట్, అన్నిటికీ బై టు. ఇప్పుడు ప్రెసెంట్ గా మనం చూసుకున్నటువంటి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, దీనికి కూడా రాశాం, అవునా? సో వీటన్నిటికీ ఇక్కడ చూస్తే బైలు టూలు చూస్తే ఆ బై టూ అంతే అనుకుంటున్నాం. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సండ్రీ క్రెడిటర్ కి సండ్రీ డెబిటర్ కి ల్యాండ్ పర్చేజ్డ్ అన్నదానికి ల్యాండ్ సోల్డ్ అన్నదానికి డిఫరెన్స్ ఎలా ఉంది? ఇప్పుడు ల్యాండ్ పర్చేజ్డ్ అన్నాం, ల్యాండ్ పర్చేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాండ్ పర్చేజ్డ్ ఫ్రమ్ రమేష్ అంటున్నాం, అవునా? ల్యాండ్ పర్చేజ్ ఫ్రమ్ రమేష్ ఇక్కడ అన్నాం. సో నెక్స్ట్ అన్నప్పుడు ఇక్కడ దీనికి జోనల్లో ఎలా రాస్తాం? పోస్ట్ చేయని జోనల్లో దీనికి ఎలా రాస్తాం? జోనల్ ఎలా రాస్తాం? ల్యాండ్ పర్చేజ్ ఫ్రమ్ రమేష్ కి జోనల్లో ఎలా రాస్తాం? ఈ టైప్ ఆఫ్ అకౌంట్స్ అడుగుతలేదు. జనరల్ గా మరి అప్పుడు మీరు టాలీలో రాస్తారు కదా, టాలీలో రాసేటప్పుడు జోనల్ వచ్చారు F7 లో ఓచరింగ్ లో దీన్ని ఎలా రాస్తారు? బైలో రమేష్, టూలో ల్యాండ్, కర్నూలు నుంచి విఘ్నేష్, ఇది రైటా? అలాగే కడప డిస్ట్రిక్ట్ నుంచి ఎం నరసింహులు, బైలో ల్యాండ్ అకౌంట్ డెబిట్ అవుతున్నాను.
నాకు కర్నూలు కడప నుంచి తప్ప ఇంకా మిగిలిన వాళ్ళు రెస్పాండింగ్ ఇవ్వలేదు. సెంట్రీ క్రెడిటర్స్ డెబిటర్స్ రాస్తున్నారు. మనం ఆ టాపిక్ చేసాం కదా, అది ఎప్పుడో ఓల్డ్ టాపిక్. వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, నెల్లూరు, శ్రీకాకుళం, కడప, ప్రకాశం, అనంతపురం, విశాఖపట్నం, గుంటూరు, సో ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరూ కూడా బైలో ల్యాండ్ 2లో రమేష్ అన్నారు. ఓకే, సో అయితే ఇది రైటా రాంగ్ అనేది. సో అంతకుముందు ప్రీవియస్ సమ్ మెంబర్స్ బైలో రమేష్ 2లో ల్యాండ్ అన్న వాళ్ళు ఉన్నారు. రైట్, రెండిట్లో రైట్ ఆన్సర్ ఐ థింక్. నేను బైలో ల్యాండ్ 2లో రమేష్ అంటున్నాను. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? బైలో ల్యాండ్ 2లో క్యాష్. మీకు బిట్ మార్క్ క్వశ్చన్స్ లో కూడా ఇలాగ అంటాడు, ట్రూ ఆర్ ఫాల్స్ కూడా ఇస్తాడు. ట్రూ ఆర్ ఫాల్స్ ఇవన్నీ కూడా ఇస్తాడు. ఇట్లా అడుగుతాడు, లైక్ సంథింగ్ ఉంటుందంటే ప్రీ డిఫైన్డ్ లెజర్స్ ఎన్ని అంటాడు. చెప్పచ్చు ప్రీ డిఫైన్డ్ లెజర్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అంటాడు, 28 ఉంటాయి. లేదు ప్రీ డిఫైన్డ్ లెజర్స్ తీసేయడానికి ఉంటుందా అంటాడు, తీసేయచ్చు. ట్రూ ఆర్ ఫాల్స్ అంటాడు. ఇలా ట్రూ ఆర్ ఫాల్స్. లేదు జోనల్లో ఎలా వస్తుంది, ల్యాండ్ వచ్చేపాటికి డెబిట్ అవుతుంది, క్రెడిట్ అవుతుంది అని ఇలా అంటాడు. ట్రూ ఆర్ ఫాల్స్ అని అంటాడు. వాడే ఇస్తాడు ఆన్సర్, జస్ట్ ట్రూవా కాదా అంటాడు. మనకి అది రైటా కాదా అన్నప్పుడు మనకి దాని గురించి తెలియాలి. సో అందుకే ఇది చూసుకోండి. బైలో ల్యాండ్ ఉంటుంది, 2లో రమేష్ ఉంటుంది. ఏది ల్యాండ్ పర్చేజ్ ఫ్రమ్ రమేష్ అన్నప్పుడు బైలో ల్యాండ్ రాస్తాం, 2లో రమేష్ అని రాస్తాం. అదే నెక్స్ట్ ల్యాండ్ సోల్డ్ టు గణేష్ అన్నాం, సో అప్పుడు దానికి ఏం రాస్తాం? బైలో గణేష్ ఉంటుంది, అదే కాదా? సేమ్ అలాగే రాస్తున్నారని. సో మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అదే డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అన్నప్పుడు బైలో డిప్రిసియేషన్ ఉంటుంది, 2లో దేని మీద అంటున్నామో అది ఉంటుంది. ఫర్నిచరా లేదంటే కారా బైక్ అనేది ఉంటుంది. అవునా? సో ఇక్కడ మీరు చూస్తే ఆ జోనల్ ని చూసినప్పుడే డెబిట్ టు క్రెడిట్ అనేది ఒక టైప్ ఆఫ్ ఐడియా అనేది వస్తుంది. మీరు ఇక్కడ చూస్తే జోనల్లో డెబిట్ క్రెడిట్ 2 ఉన్నాయి. డెబిట్ క్రెడిట్ 2 ఉన్నాయి. ఇక్కడ చూస్తే నేను చెప్పిన ఇంతకు ముందు ప్రీవియస్ గా చెప్పిన ల్యాండ్ పర్చేజ్ ఫ్రమ్ రమేష్ అన్నప్పుడు, ల్యాండ్ సోల్డ్ టు గణేష్ అన్నప్పుడు డెబిట్ క్రెడిట్లు ఒకటే. బట్ కాకపోతే అక్కడ ఏంటి ఆపోజిట్. పర్చేజ్ చేసినప్పుడు మన అతను రమేష్ దగ్గర కొన్నప్పుడు డెబిట్ ఏమవుతుంది, ఎవరవుతున్నారు? ఇక్కడ చూస్తే డెబిట్ ఏమవుతుంది, నేమ్ ఇక్కడ ల్యాండ్ వచ్చేపాటికి డెబిట్ అవుతుంది. అవునా? సేమ్ ఇప్పుడు అదే ల్యాండ్ అనేది ఉంది. ల్యాండ్ ఒకరికి అమ్ముతున్నప్పుడు ఎలా వస్తుంది, మనం కొంటున్నప్పుడు ఎలా వస్తుంది? మనం కొంటున్నప్పుడు అది డెబిట్ అవుతుంది, ఒకరికి అమ్ముతున్నప్పుడు అది క్రెడిట్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి మనీ ఎక్కడొస్తుంది? ల్యాండ్ కొన్నప్పుడు మనీ పోతుంది, ల్యాండ్ వస్తున్నప్పుడు, ల్యాండ్ అమ్మేస్తున్నప్పుడు మనీ వస్తుంది. అవునా? ఇక్కడ డెబిట్ టు క్రెడిట్ అలా ఇదే టైప్ ఆఫ్ విడిగా కంపల్సరీ ఉన్నాయి. ఈవెన్ పేమెంట్ రిసిప్ట్ లో కూడా మనం బై 2లో రాయొచ్చు. డబుల్ ఎంట్రీ మోడ్ అంటాం దాన్ని.
డబుల్ ఎంట్రీ మోడ్. ఇప్పుడు మనం అందరూ రాస్తుంది ఏంటి అంటే సింగిల్ ఎంట్రీ మోడ్. మీకు సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటి, డబుల్ ఎంట్రీ మోడ్ అంటే అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఫరెన్స్ ఆఫ్ ది సింగిల్ ఎంట్రీ మోడ్ అండ్ డబుల్ ఎంట్రీ మోడ్ అది యూజ్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఏది ఎక్కువగా యూజ్ చేస్తారనేది మీకు దాన్ని డబుల్ ఎంట్రీ మోడ్ చూడంగానే అర్థం అవుతుంది. ఓకే, ఏది ఈజీగా ఉంటుంది, సింగిల్ ఎంట్రీ మోడ్ ఈజీగా ఉంటుందా, డబుల్ ఎంట్రీ మోడ్ ఈజీగా ఉంటుందా అనేది మీకు ఐడియా వస్తుంది. సో బట్ ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోసం అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, ఇక్కడ చూస్తే పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి కన్ఫ్యూజన్ ఎలా వస్తుందంటే, ఒక పాయింట్ మనం ఇంతకు ముందు ల్యాండ్ అనుకున్న పాయింట్, అదే పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రాన్సాక్షన్ టైప్ ఆఫ్ వచ్చేపాటికి అది డెబిట్ సైడ్ ఉంటుంది. అదే ఇంకొక టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వచ్చేపాటికి అది క్రెడిట్ ఉంటుంది. ఇక్కడ రెండు చోట్ల ల్యాండే. ల్యాండ్ పర్చేజ్ అన్నప్పుడు ల్యాండ్ రాస్తున్నాం, ల్యాండ్ సోల్డ్ అన్నప్పుడు ల్యాండ్ రాస్తున్నాం. అవునా? ల్యాండ్ పర్చేజర్ అన్నప్పుడు ల్యాండ్ డెబిట్ అవుతుంది, అలాగే ల్యాండ్ సోల్డ్ అన్నప్పుడు ల్యాండ్ క్రెడిట్ అవుతుంది. అవునా? మళ్ళీ ల్యాండ్ ఫిక్స్డ్ అసెట్ లెడ్జర్ లో. సో ఇలా అంటే ఇక్కడ వచ్చేవాడికి ఈ టైప్ ఆఫ్ డెబిట్ క్రెడిట్స్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈవెన్ కామర్స్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వచ్చేవాడికి ఏంటంటే అదే బ్యాంక్ అకౌంట్స్ కి పరంగా రూల్ పరంగా చూస్తే అది ఇక్కడ డెబిట్ క్రెడిట్ ఒకటి వస్తుంది. బ్యాంక్ అకౌంట్స్ పరంగా రూల్ చూస్తే క్రెడిట్ అంటే మనీ వస్తున్నట్టు, డెబిట్ అంటే పోతున్నట్టు. క్యాష్ అకౌంట్ పరంగా చూస్తే డెబిట్ అంటే మనీ వస్తున్నట్టు, క్రెడిట్ అంటే పోతున్నట్టు. అదే ఆవర్జ పరంగా చూస్తే సేమ్ అదే మనం ఒక టైప్ ఆఫ్ లో క్రెడిట్ డెబిట్ క్రెడిట్ అని ఉన్నది. ఆవర్జ టైప్ ఆఫ్ లోకి వచ్చేవాడికి అది ఆటోమేటిక్ గా రివర్స్ అవుతుంది. ఇలా లేదు 3 చిట్టాలో కానీ, లేదు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కి డెబిట్ టు క్రెడిట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూల్స్ అనేవి ఉన్నాయి. అంటే డెబిట్ ఇప్పుడు ఈ అకౌంటింగ్ రూల్స్ వేరు, డెబిట్ టు క్రెడిట్ రూల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అంటే ఈ అకౌంట్స్ రూల్స్ వేరును, డెబిట్ క్రెడిట్ రూల్స్ వేరు అని అంటే కాదు. అకౌంటింగ్ రూల్స్ కి డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ కి సంబంధం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఏ అకౌంటింగ్ రూల్స్ మీద డిపెండ్ అయ్యే ఈ డెబిట్ క్రెడిట్ ఉంటాయి. అవునా? అలాగే ఈ అకౌంటింగ్ రూల్ పర్పస్ కిందే టాలీ సాఫ్ట్వేర్ నడుస్తుంది. ఈ అకౌంటింగ్ మెయిన్ అకౌంటింగ్ బేసిస్ రూల్స్ కిందే ఈ టాలీ సాఫ్ట్వేర్ కూడా రన్ అవుతుంది. సో మనకి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతే రూల్స్ ఏవైతే ఉండో మనకి అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు ఓకే మనకి టాలీ సాఫ్ట్వేర్ ఎలా వచ్చేసిన ఒక ఐడియా వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్ నుంచే దీని నుంచి వెళ్తే మీకు ఖచ్చితంగా అర్థం కాదు. ఇప్పుడు కరెక్ట్గా సో ఇది నాకు తెలిసి ఇప్పటివరకు జరిగింది, కొంతమందికి అర్థం అవుతుంది. ఎప్పటివరకు జరిగిన క్లాసు మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి అర్థం కాలేదు. ఐ నో దట్. సో ఇప్పుడు అసలు లాజిక్ లోకి వస్తున్నాను, క్లియర్ గా చూడండి. ఓకే, ఇక్కడ మనం మెయిన్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది, అది చూస్తే మోస్ట్ ఆఫ్ ది అసలు ఒక పాయింట్ ఏంటి అనేది ఒక ఐడియా క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ వీడు టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నాడు. ఓకే, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ వచ్చేవాటికి 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. రియల్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. ఓకే రైట్. ఏ అకౌంటింగ్ అన్నప్పుడు ఆ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నప్పుడు ఎక్కడైనా ఏదైనా ఇదే ఉంటాయి, 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అకౌంటింగ్ రూల్స్ పరంగా అండ్ ప్రిన్సిపల్స్ పరంగా. ఓకే ఓకే, దీని ఒక రూల్స్ ఏంటి అంటే రియల్ అకౌంట్ రూల్స్ ఏమో డెబిట్ టు క్రెడిట్ పరంగా, డెబిట్ వాట్స్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్స్ గో అవుట్. అవునా? అలాగే పర్సనల్ అకౌంట్ రూల్స్ ఏంటి అంటే డెబిట్ వాట్ కమ్స్ అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అర్థమవుతుంది అక్కడ మీకు, క్రెడిట్ వాట్స్ గో అవుట్. అలాగే డెబిట్ ఈస్ ద గివర్, ఏది పర్సనల్ అకౌంట్ కి డెబిట్ ఈస్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అవునా? అలాగే నెక్స్ట్ నామినల్ అకౌంట్ కి డెబిట్ లో ఆల్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. అలాగే క్రెడిట్ లో ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే, జస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూల్స్ గుర్తుపెట్టుకుంటే మనకి డెబిట్ క్రెడిట్ రూల్స్ ఐడియా వచ్చేస్తుంది. మీకు డౌట్ ఉంది, ఇక్కడ ఒక డెబిట్ ఇవన్నీ చెప్పాడు, మళ్ళీ ఇందాడ మనం అనుకున్నట్టు ఒక టైప్ ఆఫ్ అకౌంట్ కి ఎలా వస్తుంది, బయలో ఇందాడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకున్నాం, దానికి ఎంత కన్ఫ్యూజన్ ఉంది, ఇంకా మిగిలిన దానికి ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూస్తే మీకు ఒక చిన్న లాజిక్ తో ఈ రూల్స్ అన్నిటి మీద ఒక ఐడియా వస్తుంది. ఎలాగూ అంటే ఇప్పుడు ఈ రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్ మీకు రూల్స్ మీద కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఓకే, రూల్స్ అందరికీ కన్ఫ్యూజన్ వస్తుంది. ఇక్కడ రియల్ అకౌంట్ రూల్స్ కానీ, పర్సనల్ అకౌంట్ రూల్స్ కానీ, నామినల్ అకౌంట్ రూల్స్ మీద కానీ కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది సమ్ మెంబర్స్, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి. సో ఓకే, రూల్స్ పక్కన పెడదాం. రూల్స్ సంగతి మనం నెక్స్ట్
ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ రీల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్స్. ఓకే, రీల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్. ఈ రీల్ అకౌంట్స్ లోకి మనం ఇప్పుడు రాసుకున్నాం చూసారా, మనం ప్రతి ఫస్ట్ టాలీ సాఫ్ట్వేర్ లో ప్రెసెంట్ ఫస్ట్ టాపిక్ నుంచి ప్రెసెంట్ ఎస్టర్డే ప్రీవియస్ గా జరిగిన డ్రాయింగ్స్ టాపిక్ వరకు ప్రతి ఒక్క టాపిక్ లో ఉన్న ప్రాబ్లమ్స్, ట్రాన్సాక్షన్, ఏ ట్రాన్సాక్షన్ దేనికి ఏం వెళ్తుంది, ఏ ట్రాన్సాక్షన్ ఏ లెక్చర్ అనేది మనం ఐడెంటిఫికేషన్ చేసాం, రాసేయగలం. ఓకే, రాసేస్తాం. అంటే లెక్చర్ రాసినా, ఓచర్ రాసినా ఇవన్నీ కూడా ఎంటర్ చేసేసినప్పుడు డెబిట్ క్రెడిట్ సంగతి అంతా కూడా టాలీ సాఫ్ట్వేర్ చూసుకుంటుంది. ఏ అకౌంట్ లో నుంచి ఏ అకౌంట్ తీసేయాలో కూడా టాలీ సాఫ్ట్వేర్ చూసుకుంటుంది. ఓకే, రైట్, బాగానే ఉంది. ఇప్పుడు మనకి ఈ అకౌంట్స్ మీద గ్రిప్ రావాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఈ రీల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్స్ లో ఈ రీల్ అకౌంట్స్ లోకి ఏ ఓచర్లు వెళ్తాయి, పర్సనల్ అకౌంట్ లోకి ఏ ఓచర్లు వెళ్తాయి, నామినల్ అకౌంట్ లోకి ఏ ఓచర్లు వెళ్తాయి. జస్ట్ ఒక ఐడియా వేస్తుంది అనుకో, ఈజీగా మిగతా అన్ని టికెట్లు మెల్లమెల్లగా అర్థమైపోతాయి. సింపుల్. రీల్ అకౌంట్ లోకి ఏ ఓచర్స్ వెళ్తాయి, ఏ లెడ్జర్స్ వెళ్తాయి, పర్సనల్ అకౌంట్ లోకి ఏ ఓచర్స్ వెళ్తాయి, ఏ లెడ్జర్స్ వెళ్తాయి, నామినల్ అకౌంట్ లోకి ఏ ఓచర్స్ వెళ్తాయి, ఏ లెడ్జర్స్ వెళ్తాయి. మీకు లెడ్జర్స్ ఐడియా ఉంది, లెడ్జర్స్ చేశారు. లెడ్జర్స్ ప్రతిరోజు ప్రతి టాపిక్ కి అండ్ మనకి ఓల్డ్ లెడ్జర్స్ వస్తాయి, న్యూ లెడ్జర్స్ కలిపి వస్తాయి. సో మీకు లెడ్జర్ ఏది అనేది ఒక ఐడియా ఉంది, అలాగే దానికి ఓచర్ ఏది అనేది ఐడియా ఉంది. సో అంటే ఒక ట్రాన్సాక్షన్స్ ఒక పాయింట్ మీరు చూడంగానే దాని యొక్క లెడ్జర్, దాని యొక్క ఓచర్ మీరు చెప్పగలరు. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ అకౌంట్స్, అకౌంటింగ్ రూల్స్ తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం పట్టుకోవాల్సిన లాజిక్ ఏంటి అంటే, అక్కడ దాని రూల్స్ కంటే సింపుల్. రియల్ అకౌంట్ లోకి ఏ లెడ్జర్స్ ఏ ఓచర్స్ వెళ్తాయి, పర్సనల్ అకౌంట్స్ లోకి ఏ ఓచర్స్ ఏ లెడ్జర్స్ వెళ్తాయి, అలాగే నామినల్ అకౌంట్స్ లోకి ఏ లెడ్జర్స్ వస్తాయి, ఏ ఓచర్స్ వస్తాయి అన్న ఒక జస్ట్ ఒక సింపుల్ బ్రీఫ్ లైన్ గా ఒక ఐడెంటిఫికేషన్ అనేది వేస్తే ఈజీగా ఉంటుంది. ఓకే, మరి ఎలాగూ ఈ ఓచర్స్ ఎలా వస్తాయి, ఏం ఓచర్స్ వస్తాయి ఎలాగో తెలుసుకోవడం అనేది సింపుల్ గా ఇక్కడ చూస్తాను, మీకు చూపిస్తాను, మీకు ఐడియా కూడా వస్తుంది. ఓకే, ఇది వచ్చేవాడికి డెబిట్ క్రెడిట్స్ ది. మనకి మీకు డెబిట్స్ అంటే ఏంటి, క్రెడిట్స్ అంటే ఏంటి అనేది ఒక ఐడెంటిఫికేషన్. మనం దీన్ని నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లో కనుక చూస్తే ఇక్కడ మనకి డెబిట్ రూల్స్ చెప్పారు. డెబిట్ ద గివర్, క్రెడిట్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇది పర్సనల్ అకౌంట్స్ లో. రియల్ అకౌంట్స్ లో వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్. ఇవే కదా, ఇక్కడ క్లియర్ గా మీకు ఇంకా తెలుగులో కూడా ఉంది. ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే ఇచ్చారో. అలాగే రియల్ అకౌంట్స్ లో మనకి ఏం వస్తున్నాయి, మన దగ్గర నుంచి ఏం వెళ్తున్నాయి. అవునా. నామినల్ అకౌంట్స్ అన్ని ఖర్చులు మరియు నష్టాలు, అన్ని ఆదాయాలు మరియు లాభాలు. సో మీరు ఇక్కడ చూస్తే పర్సనల్ అకౌంట్స్ లోకి వచ్చేవాడికి కంపెనీ యొక్క పర్సనల్ వచ్చేసి ఏవైతే ఉంటాయో మనకి బై ల్యాండ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి వస్తాయి. అవునా. రియల్ అకౌంట్స్ లో ఎసెట్స్ కి సంబంధించినవి వస్తాయి. అలాగే నామినల్ అకౌంట్స్ లో మిగతా మన ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉండే కదా, ఇన్కమ్స్, ప్రాఫిట్స్, పేమెంట్, రిసిప్ట్స్ ఇవన్నీ ఉండే కదా, అవన్నీ కూడా నామినల్ అకౌంట్స్ లోకి వస్తాయి. సింపుల్ గా చూసుకోవాలి అనుకున్నప్పుడు. ఓకే, ఎసెట్స్ కి అండ్ లయబిలిటీస్ కి సంబంధించినవన్నీ కూడా రియల్ అకౌంట్స్ లో వస్తాయి. నామినల్ అకౌంట్స్ లో వచ్చేపాటికి మనకి ఎక్స్పెన్సెస్ అంటే మన వచనంలో చెప్పుకోవాలంటే పేమెంట్స్, రిసిప్ట్స్, ప్రాఫిట్స్ అలా సంబంధించినవన్నీ కూడా నామినల్ అకౌంట్స్ లోకి వస్తాయి. లేకపోతే మిగిలిన పర్సనల్, కంపెనీ మనకు తెలుస్తుంది కదా, ఇది కంపెనీకి పర్సనల్ గా అంటే ఒక మనం ఇంతకు ముందు ప్రీవియస్ గా కూడా కొనుక్కున్న ఒక పర్సనల్ కి సంబంధించింది. పర్సనల్ ట్రాన్సాక్షన్స్ అంటే మనం కొన్నగా, వ్యక్తిగతంగా కొన్నవి, అమ్మినవి, పర్సనల్ గా ఏదైతే ఉందో అవన్నీ కూడా ట్రాన్సాక్షన్ దానికి వస్తాయి. సో లైక్ ఇవన్నీ మీకు ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ ఇది కంపెనీకి సంబంధించిందా, పర్సనల్ సంబంధించిందా అని ఐడెంటిఫికేషన్ మీకు వస్తుంది జస్ట్ ఒక బ్రీఫ్లీగా. ఆ రియల్ అకౌంట్స్ వచ్చేవాడికి ఎసెట్స్ కి సంబంధించి మనం ఇంతకు ముందు ఇక్కడ ప్రీవియస్ గా కనుక చూస్తే సేమ్ ఇదే ఉంటుంది. మీకు ఇక్కడ ఏమన్నాడు, రియల్ అకౌంట్స్ లో ఆల్ ఎసెట్స్, ఆల్ ఆస్తులు అండ్ లయబిలిటీస్ దానికి ఏదైతే ఉంది అండ్ అలాగే
అలాగే నామినల్ అకౌంట్స్ లో ఆల్ ఐటమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ మీన్స్ మనం ఎక్స్పెన్సెస్ దేంట్లో వేస్తున్నాం, పేమెంట్స్ లో వేస్తున్నాం. ఇన్కమ్స్ దేంట్లో వేస్తాం, రిసిప్ట్ లో వేస్తాం. అవునా? ఆ ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ కి సంబంధించినవన్నీ కూడా నామినల్ అకౌంట్స్ లోకి వస్తాయి. అసెట్స్ కి సంబంధించినవన్నీ కూడా రియల్ అకౌంట్స్ లో వస్తాయి. అవునా? ఆల్ పార్టీస్ డెబిట్ అండ్ క్రెడిట్ అంటే డెబిట్ పర్చేస్, క్రెడిట్ పర్చేస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవి పర్సనల్ అకౌంట్స్ కింద వస్తాయి. జస్ట్ వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, మీకు ఇప్పుడు కన్ఫ్యూజన్ అనేది చాలా వస్తాయి, అది చెప్తాను. కన్ఫ్యూజన్ పడద్దు. జస్ట్ ఒక ప్రొసీజర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రూల్లో ఎలా వెళ్తున్నాం అనేది, ఏ కేటగిరీ కింద వెళ్తుంది అనేది ఒక ఐడియా. ఇక్కడ చాలా వరకు ఈజీగా వస్తుంది, కన్ఫ్యూజన్ క్లియర్ గా ఉంది అక్కడ. ఓకే, ఇక్కడ వచ్చేపాటికి మనం ఇప్పటి వరకు ఏం చూసాము అంటే రియల్ అకౌంట్ అంటే ఏంటి, పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి, నామినల్ అకౌంట్ అంటే ఏంటి చూసాం. దాని యొక్క రూల్స్ పరంగా డెబిట్ క్రెడిట్ అంటే ఏంటి, పర్సనల్ అకౌంట్ రూల్ పరంగా డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి. ఓకే, ఇప్పుడు మనకి చూస్తే ఇక్కడ పర్సనల్ అకౌంట్స్ అండ్ రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్ లో ఏం వస్తాయి అని చూసుకునే ఇక్కడ చూస్తే రియల్ అకౌంట్ లో ఆల్ ఎసెట్స్ అంటే ఆస్తులు. మనకి ఏది ఆస్తి అనేది మీకు తెలుసు. ఎసెట్ అంటే ఏంటి అనేది మనకి బ్యాలెన్స్ షీట్ లో కూడా ఎసెట్స్ ఏవి అవన్నీ చూపిస్తుంది. అలాగే పర్సనల్ అకౌంట్స్ డెబిటర్స్, క్రెడిటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పర్సనల్ అకౌంట్స్ కింద వస్తాయి. అలాగే ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఇవి నామినల్ అకౌంట్స్ కింద వస్తాయి. అంటే ఇక్కడ పేమెంట్, రిసిప్ట్స్ ఇవన్నీ కూడా నామినల్ అకౌంట్స్ కింద వస్తాయి. మనకి జస్ట్ ఓచర్స్ ఐడియా ఉంది కదా. ఓకే, ఇదొక వంతు. ఏది ఓచర్స్ లెజర్స్ ఏవేవి దేని కింద వెళ్తున్నాయి అనేది, ఏ పర్సనల్ ఏ అకౌంట్ కింద వెళ్తుంది అనేది ఒక ఐడియా వచ్చింది. ఓకే రైట్. ఇప్పుడు ఏది ఎలా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా మనం చూసుకుంటే ఇక్కడ నామినల్ అకౌంట్స్ చూస్తే ఇన్కమ్స్ ఉన్నాయి, ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. అలాగే పర్సనల్ అకౌంట్స్ లో చూస్తే డెబిటర్స్ అండ్ క్రెడిటర్స్ ఇద్దరు ఉన్నారు. అవునా? సో ఇక్కడ చూస్తే రెండు. ఇక్కడ పర్సనల్ అకౌంట్ చూద్దాం. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ఈస్ ద గివర్ అని ఉంది. అవునా? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ఈస్ ద గివర్, ఇది రూల్. ఇక్కడ చూద్దాం కదా. పర్సనల్ అకౌంట్ ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే ఇచ్చారో. అవునా? మీరు ఇందాక చెప్పారు కదా ల్యాండ్ పర్చేజ్ ఫ్రమ్ రమేష్ అన్నప్పుడు బైలో ఏం రాస్తున్నాం, ల్యాండ్ రాస్తున్నాం. 2లో రమేష్ అంటే ఇక్కడ పర్సనల్ అకౌంట్స్ లో వచ్చేపాటికి ఫస్ట్ మీకు ఏముంటుంది, డెబిట్ క్రెడిట్ ఉంటుంది దాంట్లో. అవునా? ఫస్ట్ ఏముంటుంది, బైలో రాసింది దేంట్లోకి వెళ్తుంది, డెబిట్ లోకి వెళ్తుంది. 2లో రాసింది క్రెడిట్ లోకి వెళ్తుంది. మీరు రాసేటప్పుడు చూస్తే గమనిస్తే అది ఎక్కడ మీకు తెలుస్తుంది. అవునా? బైలో రాసినప్పుడు వాల్యూ డెబిట్ లో అడుగుతుంది. అంటే అక్కడ ల్యాండ్, ఇప్పుడు బైలో ల్యాండ్ వేస్తున్నాం, ల్యాండ్ ఏమవుతుంది, డెబిట్ అవుతుంది. రిసీవర్ అక్కడ ఎవరు డెబిట్ అనేది ఏమవుతుంది, అక్కడ బైలో ల్యాండ్ అంటే ల్యాండ్ డెబిట్ అవుతుంది. ల్యాండ్ దాన్ని ఏం చేస్తున్నాం, ఎవరికి ఇస్తున్నాం, 2లో రాస్తున్నాం. ఇదే పాయింట్ ఇక్కడ వచ్చేవాడికి F7 జోనల్లో 2 పాయింట్స్ వస్తాయి. ఒకటి ఫిక్స్డ్ అసెట్ అండ్ ఎవరైతే డెబిట్ ఆర్ ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే అమ్మారు. ఇక్కడ వస్తే వాడికి ఏమన్నా పర్సనల్ అకౌంట్స్ లో అదే కదా, ల్యాండ్ ఇచ్చామా తీసుకున్నామా, ల్యాండ్ ఇచ్చామా తీసుకున్నామా అనేది అక్కడ వస్తుంది. అవునా? ల్యాండ్ డెబిట్ అయినప్పుడు ఎవరైతే తీసుకున్నారో అని వస్తుంది. అవునా? అలాగే క్రెడిట్ గివర్ ఎవరైతే ఇచ్చారో అన్నట్టు వస్తుంది. ఈ పర్సనల్ అకౌంట్స్ దగ్గర మోస్ట్ ఆఫ్ ది అకౌంటింగ్ కామర్స్ వాళ్ళకి చెప్పిన పాయింట్ అర్థం అవుతుంది. ఇంకా కొంచెం నాన్ కామర్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే నామినల్ అకౌంట్స్ గురించి చెప్తే అర్థం అవుతుంది. సేమ్ ఇంతకు ముందు నామినల్ అకౌంట్స్ లో ఏ వచ్చేసి వస్తాయి, ఏ లెజర్స్ వస్తాయి అనుకున్నాం. సేమ్ ఇక్కడ అలాగే. ఇక్కడ చూస్తే డెబిట్ నామినల్ అకౌంట్స్ రూల్స్ పరంగా డెబిట్ అంటే ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. అలాగే క్రెడిట్ అంటే ఆల్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్. ఇక్కడ చూస్తే అన్ని ఖర్చులు మరియు నష్టాలు, అన్ని ఆదాయాలు మరియు లాభాలు. ఇక్కడ రెండు ఉన్నాయి, డెబిట్ క్రెడిట్. డెబిట్ క్రెడిట్ ప్రతి దానికి ఉంటుంది. మీరు ఇప్పుడు ఏ అకౌంట్ అయినా సరే డెబిట్ క్రెడిట్ ఎలాగైతే ఉంటుందో
అలాగే మీరు ఏ ఓచర్ రాసినా డెబిట్ టు క్రెడిట్ ఉంటుంది దానికి. ఏ ఓచర్ రాసినా దానికి డెబిట్ టు క్రెడిట్ ఉంటుంది. అవునా? సో ఇప్పుడు మనం క్లియర్ గా చూస్తే ఏ ఓచర్ రాసినా డెబిట్ టు క్రెడిట్ ఉంటున్నాయి. రైట్, లైక్ బానే ఉంది. ఇప్పుడు మనకి ఒక ట్రాన్సాక్షన్ ఒక ఓచర్ లో మాత్రమే వస్తుందా? లేదు కదా. ఇప్పుడు రెంట్ పే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేపాటికి రెంట్ పెయిడ్ అంటున్నాం, అది దేంట్లో రాస్తున్నాం? పేమెంట్ లో రాస్తున్నాం. రెంట్ రిసీవ్డ్ అంటున్నాం, అది దేంట్లో రాస్తున్నాం? రిసిప్ట్ లో రాస్తున్నాం. అవునా? సో ఇక్కడ వచ్చేపాటికి పేమెంట్ కి డెబిట్ టు క్రెడిట్ ఉంటుంది, అలాగే రిసిప్ట్ కి డెబిట్ టు క్రెడిట్ ఉంటుంది. పేమెంట్ కి డెబిట్ టు క్రెడిట్ ఉంటుంది, రిసిప్ట్ కి డెబిట్ టు క్రెడిట్ ఉంటుంది. మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే మన టాలీ సాఫ్ట్వేర్ నుంచి ఈజీగా అర్థం అవుతుంది. టాలీ సాఫ్ట్వేర్ లో క్యాష్ పే టు కేకే ట్రేడర్స్ అని అన్నాడు అనుకోండి, మనకి అక్కడ వాల్యూ చెప్పలేదు, దాన్ని ఏం రాస్తారు? క్యాష్ పే టు కేకే ట్రేడర్స్ అన్నప్పుడు ఏం చేస్తారు? అప్పుడు పేమెంట్ లో రాస్తారు. పేమెంట్ లో వేసి అకౌంట్ లో క్యాష్ అంటారు, పర్టికులర్స్ లో అని ఏం వేస్తారు? బ్యాలెన్స్ చెప్తున్నప్పుడు మీకు అక్కడ కింద బ్యాలెన్స్ చూపిస్తుంది, కరెంట్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది అన్నాను. మీరు అమౌంట్ ఏం కానీ అక్కడ సిఆర్ అంటుందా, డిఆర్ అంటుందా? మళ్ళీ అలాగే క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ గణేష్ ట్రేడర్స్ అని వస్తుంది, దానికి కూడా అక్కడ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది నేను అందుకే అన్నాను, మీరు ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు మీరు జస్ట్ దాన్ని ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే చాలు, కన్ఫ్యూజన్ లేకుండా మీకే అర్థమైపోతుంది. టాలీ సాఫ్ట్వేర్ చెప్తుంది అక్కడ సిఆర్ అంటుందా, క్రెడిట్ అంటుందా, డెబిట్ అంటుందా. ఆ డెబిట్ టు క్రెడిట్ అన్నప్పుడు మీరు ఈ అకౌంటింగ్ రూల్స్ చూసుకుంటున్నప్పుడు ఓకే ఇక్కడ ఆల్ ఎక్స్పెన్సెస్ ఇగో ఇలా వస్తుంది, ఖర్చుల్లో వచ్చేపాటికి ఇలా వస్తుంది, అలాగే లాస్ట్లో వచ్చేపాటికి ఇలా వస్తుంది. అవునా? సో ఇక్కడ వచ్చేపాటికి సేమ్ పాయింట్. ఇప్పుడు ఇంతకు ముందు సేమ్ ఈ గణేష్ ట్రేడర్స్ ఇవన్నీ కూడా పర్సనల్ అకౌంట్స్ కింద వస్తాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ల్యాండ్ పర్చేజ్డ్ ఫ్రమ్ రమేష్ అన్నప్పుడు అది జోనల్లో రాస్తాం, అది పర్సనల్ అకౌంట్స్ కింద అప్పుడు వెళ్తుంది. నెక్స్ట్ మళ్ళీ అదే ల్యాండ్ సోల్డ్ అంటున్నాం, అప్పుడు దేని కింద వస్తుంది? రిసిప్ట్ కింద వస్తుంది. అంటే అప్పుడు రిసిప్ట్ రూల్స్ పరంగా రాయాలి. రిసిప్ట్ దేంట్లో ఉంది? ఇక్కడ ఇదిగో అన్ని ఆదాయాలు మరియు లాభాలు, ఇన్కమ్స్. అది రిసిప్ట్ ఏమవుతుంది? అప్పుడు క్రెడిట్ అవుతుంది. మీకు అక్కడ క్రెడిట్ అని వస్తుంది, రిసిప్ట్ లో రాస్తే క్రెడిట్ సిఆర్ అని వస్తుంది. మీరు చూడండి కింద ఏదైతే పర్సన్ రాస్తాం బ్యాలెన్స్, ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ కింద అక్కడ కనబడుతుంది సిఆర్ఆ డిఆర్ అనేది ఉంటుంది. మీకు దాన్ని బట్టి ఏంటంటే ఈ రూల్స్ చూసుకున్నప్పుడు మీరు టాలీ సాఫ్ట్వేర్ లో ఇప్పుడు మనం చేసే ప్రొసీజర్ మనదే, మనది అది మారదు. ఇప్పటి వరకు మనం ఏదైతే చేసామో ఆ ప్రొసీజర్ అది రైటే, అది మారదు, అది రైట్. మీరు చేస్తున్న ప్రొసీజర్ ఏమి ఎక్కడ రాంగ్ లేదు, అంత రైట్ గానే ఉంది. కాకపోతే మీరు చేస్తున్న ప్రొసీజర్ లోనే డెబిట్ టు క్రెడిట్ ఉంది, మీరు చేస్తున్న ప్రొసీజర్ లోనే డెబిట్ టు క్రెడిట్ ఉంది. జస్ట్ దాని ఒక క్లియర్ గా మనం ఒక ట్రాన్సాక్షన్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఆ టాలీ సాఫ్ట్వేర్ డిస్ప్లే ఇస్తుంది, క్రెడిట్ అవుతుందా డెబిట్ అవుతుందా అనేది డిస్ప్లే ఇస్తుంది. మనకి అది దాన్ని చూస్తే ఈజీగా అర్థం అవుతుంది, సింపుల్ గా అర్థం అవుతుంది. పర్చేజెస్ ఏమవుతుంది? మనకి క్రెడిట్ అవుతుంది, సేల్స్ డెబిట్ అవుతుంది. ఇక్కడ వచ్చేవాడికి ఆ టైప్ ఆఫ్ లోన్. అవునా? ఇక్కడ మనకి వచ్చేవాడికి సింపుల్ సేల్స్ రిటర్న్స్ ని ఏమంటున్నాం? సేల్స్ రిటర్న్స్ ఏమవుతుంది? అకౌంటింగ్ టాలీ వచ్చేలో సేల్స్ రిటర్న్స్ అని పెడతాం, వచ్చి ఉంటుందా? వచ్చి నేమ్ ఏమని ఉంటుంది? డెబిట్ నోట్ అని ఉంటుందా, క్రెడిట్ నోట్ అని ఉంటుందా? సేల్స్ వచ్చా డెబిట్ నోట్ ఉంటుందా, క్రెడిట్ నోట్ అని ఉంటుందా? క్రెడిట్ నోట్. పర్చేస్ వచ్చారు డెబిట్ నోట్ కదా. అంటే రిటర్న్స్ పర్చేస్ సంబంధించి ఏంటి వెళ్తుందో క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ అన్నాం. ఓకే, ఇది చూశారు కదా, క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ రాశారు కదా. అదే మనకి ఇప్పుడు ఈ పర్చేజెస్ లో మనం కొంటున్నాం కదా వ్యక్తి పర్సన్ దగ్గర, అవునా? సో పర్చేజెస్ లో కొంటున్నప్పుడు మనం లెడ్జెస్ లో అతను ఏమని రాస్తున్నాం? తండ్రి క్రెడిటర్ అవుతాడా, డెబిటర్ అవుతాడా? క్రెడిట్ డెబిట్ అక్కడ కూడా ఉంది.
సెంటర్ క్రెడిటర్ అవుతాడా డెబిటర్ అవుతాడా? అవునా? సెంటర్ క్రెడిటర్ అవుతాడా డెబిటర్ అవుతాడా? సెంటర్ క్రెడిటర్ అవుతాడు. అంటే సెంటర్ క్రెడిటర్ దగ్గర మనం అప్పుడు కొంటున్నప్పుడు అదేం పర్చేస్ అవుతుంది? సెంటర్ క్రెడిటర్ దగ్గర మనం ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ యాజ్ ఫాలోస్ కేకే ట్రేడర్స్ అన్నాడు. పర్చేజ్ యాజ్ ఫాలోస్ కేకే ట్రేడర్స్ అన్నాడు. సో అంటే మనం కేకే ట్రేడర్స్ దగ్గర చేస్తున్నటువంటి పర్చేజెస్ ఏం పర్చేజ్ అవుతుంది? సేల్స్ పర్చేజ్, ఐ మీన్ క్రెడిట్ పర్చేజ్ అవుతుందా డెబిట్ పర్చేజ్ అవుతుందా? డెబిట్ పర్చేజెస్ అవుతుందా క్రెడిట్ పర్చేజ్ అవుతుందా? క్రెడిట్ పర్చేజ్ కదా. అలాగే సేల్స్ యాజ్ ఫాలోస్ గణేష్ ట్రేడర్స్ అన్నప్పుడు గణేష్ దగ్గర దొరుకుతుంది, క్రెడిట్ పర్చేస్ అవుతుందా డెబిట్ పర్చేస్ అవుతుందా? డెబిట్ పర్చేస్ అవుతుంది. అవునా? రైట్, గుడ్. సో ఆ క్లారిటీ అనేది అక్కడ ఉంది. మనకి ఏం చేస్తారంటే బిట్ మార్క్ క్వశ్చన్స్ లో వాడు పర్టికులర్ గా ఇదిగో కేకే ట్రేడర్స్ దగ్గర ఇలా కొన్నా అని చెప్పకుండా క్రెడిట్ పర్చేస్ అంటాడు. క్రెడిట్ పర్చేస్ అంటాడు, లేదు సప్లయర్ అంటాడు. సప్లయర్ అన్నా క్రెడిట్ పర్చేజ్ అన్నా పర్చేజ్ అన్నా మొత్తం దేని కింద వస్తుంది? దాని కిందే వస్తుంది. అవునా? సో ఆ టైప్ ఆఫ్ పరంగా వాడు ఎలా కావాలనుకుంటే అలా అడుగుతాడు. సో మీరు ఇక్కడ చూస్తే ఓకే, అది మనకు అది అడిగితే అవుట్ ఆఫ్ టాపిక్ అది చెప్తాను. సో ఇక్కడ మనం చూసేపాటికి మనం ఈ రూల్స్ చూసుకుంటే పర్చేజెస్ లో రాస్తుందేమో క్రెడిట్ పర్చేస్. ఇప్పుడు అవునా? ఇప్పుడు అంటే మీరు అన్నట్లు సెంటర్ క్రెడిటర్ ఉన్నాడు కాబట్టి అక్కడ ఏమంటున్నాం అది క్రెడిట్ కింద వెళ్తుంది. పర్చేస్ వచ్చేవాడికి క్రెడిట్ పర్చేస్ అన్నారు. సో ఓకే, పర్చేస్ లో ఐటమ్ రిటర్న్ వచ్చింది. అవునా? ఇప్పుడు కేకే ట్రేడర్స్ కమ్మాము, కేకే ట్రేడర్స్ రిటర్న్ టు ద అంటాడు, ఇలా సన్ఫ్లవర్ ఆయిల్ లేదా ఎనీథింగ్ లైక్ ఏదో ఒక స్టాక్ ఐటమ్ రిటర్న్ ఇచ్చాడు. మనం దాన్ని అప్పుడు ఏం రాస్తున్నాం? ఏ నోట్ లో రాస్తున్నాం? డెబిట్ నోట్ లో రాస్తున్నాం. యాక్చువల్ గా అది జరిగింది క్రెడిట్ పర్చేస్, కానీ డెబిట్ లో ఎందుకు రాస్తున్నాం? అక్కడ కూడా ఇప్పుడు పర్చేజ్ క్రెడిట్ పర్చేజ్ అయినప్పుడు నోట్ కూడా క్రెడిట్ నోటే అవ్వాలి, కానీ డెబిట్ నోట్ అయ్యింది. క్రెడిట్ నోటే అవ్వాలి కానీ డెబిట్ నోటే అయ్యింది. మీకు అందుకే ఇక్కడ ఇంత క్రెడిట్ టు డెబిట్ కాడ ఇంత కన్ఫ్యూజన్స్ అనేవి ఉంటాయి. సో అందుకే మీరు ఇలా వచ్చేటప్పుడు వెళ్ళాలని కన్ఫ్యూజ్ అవ్వకుండా చిన్న ఈ డెబిట్ క్రెడిట్ కి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది స్మాల్ లాజిక్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాజిక్ ఉంటుంది. మనం దాన్ని జస్ట్ కనుక దాన్ని ఒక ఐడియా కనుక అనేది పెట్టుకున్నాం అంటే మీకు డెబిట్ క్రెడిట్ ఈజీగా అర్థం అవుతాయి, మిగతా ప్రొసీజర్ కూడా అర్థం అవుతుంది. అంటే ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే ఈ డెబిట్ క్రెడిట్ ఉంటేనే మనకు అవుతుందా అంటే లేదు. వాళ్ళకి ఎంతవరకు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం టాలీ సాఫ్ట్వేర్ ఎప్పటి నుంచి చాలా వరకు లాస్ట్ ఆఫ్ వచ్చాం. మనకి మోస్ట్ ఆఫ్ ది ఇంకా మిగిలిన టాపిక్ జిఎస్టీ ఒకటే. జిఎస్టీ వేస్తే కంప్లీట్ అవుతుంది టాపిక్. జిఎస్టీ టాపిక్స్ అందులో రకాలు ఉన్నాయి, అది ఒకసారి ఒక రోజులో అయ్యే టాపిక్ కాదు అది. ఓకే, అప్పుడు ఆ టాపిక్స్ తో మనకి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అన్ని టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ అన్ని టాపిక్స్ తో డెబిట్ క్రెడిట్ తోనే మనం వేస్తామా వాటితో సంబంధం లేకుండా చేసామా? డెబిట్ క్రెడిట్ తో సంబంధం లేకుండా మనం ప్రాబ్లమ్స్ చేసామా చేయలేదా? ఎస్ ఆర్ నో? మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ డెబిట్ క్రెడిట్ రాని వాళ్ళు కూడా ప్రాబ్లం చేయగలిగారా లేదా? అవునా? సో అంటే ఇక్కడ డెబిట్ క్రెడిట్ తెలియని వాళ్ళు కూడా ప్రాబ్లం చేయగలిగారు. టాలీ సాఫ్ట్వేర్లో అది చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీకు డెబిట్ క్రెడిట్ అంటే ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి తెలియదు. ఈవెన్ కామర్స్ వాళ్ళ మెంబర్స్ కూడా, ఈవెన్ బీకామ్ వాళ్ళ అయినా కూడా కొంచెం ఉంటుంది డెబిట్ క్రెడిట్. ఎందుకు అంటే ఆ డెబిట్ క్రెడిట్ అన్ని చోట్ల ఒకే రకంగా ఉండదు. అది ఎసెట్స్ లో ఒకలా ఉంటుంది, లయబిలిటీస్ లో ఒకలా ఉంటుంది, ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్స్ లో ఒకలా ఉంటుంది. ప్రతి దానికి డెబిట్ క్రెడిట్ ఉంటుంది. అది లెక్కల మీద గ్రిప్ ఉన్న వాళ్ళు ఈజీగా చెప్పగలుగుతారు, నో ప్రాబ్లం. మరి అందరికీ ఇలా అవుతుంది కానీ నాకు కష్టం అవుతుంది కదా అని ఫియర్ కావద్దు. మీకు బిట్ మార్క్ క్వశ్చన్స్ లో కూడా డెబిట్ క్రెడిట్ మీకు మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే అలాగే అడుగుతాడు, డెబిట్ క్రెడిట్ మీద ఇస్తారు కన్ఫ్యూజన్ చేయడానికి డెబిట్ క్రెడిట్ మీద ఇస్తారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, సింగిల్ మెయిన్ లాజిక్, మీకు డెబిట్ క్రెడిట్ రావాలనుకున్నప్పుడు అది మీ చేతిలోనే ఉంది. మీరు ఆ బుక్ ఆఫ్ అకౌంట్ ప్రిన్సిపల్స్, అమ్మో ఈ రూలు, ఎక్స్పెన్సెస్ అంటే ఇలా ఆల్ ఎక్స్పెన్సెస్ అన్నప్పుడు ఇక్కడ మనకి ప్రాబ్లంలో చూపించినట్టు
ఇదిగో ఎక్స్పెన్సెస్, ఆల్ ఎక్స్పెన్సెస్ అన్నప్పుడు డెబిట్స్, ఇన్కమ్స్ అన్నప్పుడు క్రెడిట్స్, ఇవన్నీ చూసుకున్నారు అనుకోండి, రూల్స్ పరంగా నేర్చుకునేప్పటికి మీకు చాలా టైం పడుతుంది, చాలా కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. నాన్ కామర్స్ వాళ్ళకి అవి మీరు చేసే సింపుల్ ఈజీ లాజికల్ సజెషన్ ఏంటంటే, చిన్న లాజిక్ తో మీరు డెబిట్ టు క్రెడిట్ మీద ఈజీ ఐడియా వస్తుంది. ఎలాగో అంటారా, ఇప్పుడు ఇంతవరకు మీరు చేసిన టాలీ సాఫ్ట్వేర్ లో చేసిన అన్ని టాపిక్స్, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని టాపిక్స్ మీరు డెబిట్ టు క్రెడిట్ యూజెస్ లేకుండానే చేయగలిగారు. మీరు చేస్తున్న ప్రొసీజర్ కూడా రైటే, మీరు చేస్తున్నటువంటి ప్రొసీజర్ కూడా రైట్, అందులో రాంగ్ ఏమీ లేదు. మీరు చేస్తున్న ప్రతి ప్రొసీజర్ రైట్. ఇక్కడ పేమెంట్ క్యాష్ అన్నాం కదా, మనకి ఇక్కడ డెబిట్ టు క్రెడిట్ ఏమి ఇక్కడ మీకు డిస్ప్లే వస్తుంది, ప్రెసెంట్ పేమెంట్ వచ్చారు, డెబిట్ టు క్రెడిట్ ఏమీ లేదు, అవునా, కనబడుతుందా? కానీ మనం జోనల్లోకి వెళ్ళాం అనుకోండి, జోనల్లోకి వెళ్ళంగానే ఇక్కడ కనబడుతుంది డెబిట్ టు క్రెడిట్ వస్తుంది. బైలో ఫస్ట్ ఏం వస్తుంది, డెబిట్ వస్తుంది. బైలో ఇక్కడ మన అమౌంట్ రాస్తాం, క్రెడిట్ అమౌంట్ మళ్ళీ నెక్స్ట్ వెంటనే ఇక్కడ దీని పక్కన వస్తుందా, మౌస్ చూపిస్తున్నాను, ఇక్కడ వస్తుంది క్రెడిట్ అమౌంట్, కాదు కదా, ఇక్కడ 2 అని టైప్ చేస్తాం, మళ్ళీ అదేం వస్తుంది, ఇక్కడికి వస్తుంది, అవునా. జోనల్లో ఒక వర్చువల్లో రాస్తున్నప్పుడు మనం జోనల్లో ల్యాండ్ పర్చేజ్ అన్నప్పుడు జోనల్లోనే రాస్తున్నాం, ల్యాండ్ సోల్డ్ అన్నప్పుడు జోనల్లోనే రాస్తున్నాం. కానీ అప్పుడు రెండింటికి డెబిట్ క్రెడిట్ ఒకటే ఉందంటే డిఫరెన్స్ ఉంది. జస్ట్ అప్పుడు ల్యాండ్ ఏ సిచ్యువేషన్ లోకి వెళ్తుంది, డెబిట్ లోకి వెళ్తుందో క్రెడిట్ లోకి వెళ్తుంది. ఇట్స్ సింపుల్. డెబిట్ క్రెడిట్ మీద మీకు గ్రిప్ రావాలి అంటే నాన్ కామర్స్ వాళ్ళకి మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ప్రతి ఒక్క టాపిక్ మీద మీకు గ్రిప్ ఉంది అంటే మీకు డెబిట్ క్రెడిట్ ఈజీగానే వచ్చేసినట్టే లెక్క. సింపుల్. ఎలాగో చెప్పమంటారా? ఇంకా అప్పుడు మీకు జస్ట్ ఫర్ మీరు ఒక ట్రాన్సాక్షన్ చేస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్లోనే ఉంది, పేమెంట్లోనే ఉన్నాం, మనం ఒకరికి మనీ కడుతున్నాం, మనం పే చేస్తున్నప్పుడు ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ వస్తుంది కదా, కరెంట్ బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుంది, ఆ అమౌంట్ పక్కన చూపిస్తుంది. ఇక్కడ ఈ అమౌంట్ ఇక్కడ పర్టికులర్ ఒక అమౌంట్ ఉందంటే ఆ అమౌంట్ పక్కన చూస్తుంది. సిఆర్ డెబిటా క్రెడిటా, సిఆర్ అని వస్తుందా టిఆర్ అని వస్తుందా? ఓకే, ఇతను సంట్రికేటర్ లెడ్జర్ మనం సంట్రికేటర్ చేసాము, పేమెంట్ లోకి వస్తున్నప్పుడు సిఆర్ డెబిట్ క్రెడిట్ వస్తుంది. ఒక ఐడియా అర్థమైందా? సేమ్ అలా వస్తుంది. నెక్స్ట్ సేమ్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్. నెక్స్ట్ అలాగే రిసిప్ట్ లో రాస్తున్నప్పుడు, రిసిప్ట్ లో మనం ఒక పాయింట్ రాస్తున్నాం, రిసిప్ట్ లో మనం ఒక పాయింట్ రాస్తున్నప్పుడు అది ఎలా వస్తుంది? రిసిప్ట్ లో పాయింట్ రాస్తున్నప్పుడు క్రెడిట్ వస్తుందా డెబిట్ అవుతుంది? సేమ్ ఆ పాయింట్ అవుతుంది. ఆ చిన్న లాజిక్ అనేది మనకి ఐడియా ఉన్నప్పుడు మిగతా కూడా ఈజీగా ఉంటుంది. పాయింట్ ఆఫ్ లాజిక్ అర్థమైందా అందరికి? మీరు ఇప్పటి వరకు డెబిట్ క్రెడిట్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఫుల్ గా ఇస్తాను, క్లియర్ గా చేస్తాను, ఎందుకంటే ఇక్కడ మన అకౌంటింగ్ రూల్స్ పరంగా ఉన్నప్పుడు చెప్పచ్చు. ఇప్పుడు నేను చెప్పే అకౌంటింగ్ రూల్స్ కరెక్టే, అలాగే మీరు అబ్జర్వేషన్ చేసే రూల్స్ కరెక్ట్, ఎందుకంటే అక్కడ మీరు ఉన్నది ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్ అకౌంటింగ్ రూల్స్ పరంగానే పనిచేస్తుంది. మీరు ఇక్కడ చూస్తే ఇంకోటి ఉంది పిక్చర్ డెబిట్ క్రెడిట్ మీద, ఇక్కడ ఉంది డెబిట్ లో ఏమని అంటున్నాడు, అసెట్స్ డ్రాయింగ్స్ ఎక్స్పెన్సెస్, అసెట్స్ డ్రాయింగ్స్ ఎక్స్పెన్సెస్ డెబిట్ అవుతాయి అని చెప్తున్నాడు. అలాగే క్రెడిట్ లో లయబిలిటీస్ బోనస్ ఈక్విటీ రెవెన్యూ ఇవన్నీ కూడా ఏమవుతుంది అన్నాడు, క్రెడిట్ అవుతాయి అన్నాడు. అవునా, మీరు ఇక్కడ ఈ పక్కన ఉన్నది ఇక్కడ పట్టించుకోవద్దు, అది జస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక వరుస క్రమం ఇచ్చారంటే మీరు దాని దీనికి ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ డెబిట్ లోకి అసెట్స్ డ్రాయింగ్స్ ఎక్స్పెన్సెస్ వస్తాయి అనుకున్నాం, డెబిట్ క్రెడిట్. ఓకే, అకౌంటింగ్ రూల్స్ పరంగా చూస్తున్నానే ఫస్ట్ ఒక టైప్ ఆఫ్ వే ఉంది, సెకండ్ ఇంకో టైప్ ఆఫ్ వే ఉంది. ఏది? అకౌంటింగ్ రూల్స్ డెబిట్ క్రెడిట్ నేర్చుకోవడానికి మీకు 2 వేస్ చెప్తాను. 2 వేస్ లో ఏ వే ఈజీగా ఉందనేది మీరే చూస్ చేసుకుని నేర్చుకోండి ఆ పరంగా. ఓకే, ఇప్పుడు అకౌంట్ రూల్స్ పరంగా డెబిట్ క్రెడిట్ అంటే ఏంటి, రూల్స్ ఏంటి అనేది ఫస్ట్ వే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సెకండ్ వే ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వే ప్రకారంగా మనం చూస్తే డెబిట్ క్రెడిట్ అంటే ఇక్కడ డెబిట్స్ అనే వచ్చేవాడికి చూస్తే ఎక్స్పెన్సెస్, ఐ మీన్ అసెట్స్ డ్రాయింగ్స్ ఎక్స్పెన్సెస్. అవునా, మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ అకౌంటింగ్ పిల్లర్స్ అనేవి ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ వేసాడు. ఇక్కడ ఒక వర్స్ ఇచ్చాడు, ఇటు ఒక వర్స్ ఇచ్చాడు, ఏం లేదు. ఇక్కడ ఆర్డర్ లో పెట్టాడు, ఇక్కడ డిసార్డర్ లో పెట్టాడు. మీరు అది జస్ట్ ఆల్ కన్ఫ్యూజన్ పడద్దు. ఇక్కడ సింపుల్ అంటే మొత్తం ప్రతి పాయింట్స్ ఆఫ్ ఇక్కడ ఎసెట్స్ అంటే ఎసెట్స్ కి మనం లెడ్జర్స్ లో ఎసెట్స్ క్రియేషన్ చేస్తాం కదా,
ఎసెట్స్ క్రియేషన్ చేస్తాం లేదా? చేస్తాం కదా. ఎసెట్స్ మన లెడ్జర్ పరంగా చూసుకుంటే ఎసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, రెవెన్యూ. మీకు ఒక డౌట్ కూడా వస్తుంది, లెడ్జర్ వోచర్స్ ఏవి అనేది మనకు ఐడియా వచ్చిందండి. రైల్ అకౌంట్ కింద ఏ వచ్చేలా వస్తాయి, పర్చేజ్ నామినల్ అకౌంట్ కింద ఏ వచ్చేసి వస్తాయి అని. లెడ్జర్స్ లో కూడా అంతే. ఇప్పుడు లెడ్జర్స్ లో మీరు పలానా పాయింట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని వచ్చింది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని వచ్చిన పాయింట్ మీరు రిసిప్ట్ లో రాస్తారా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని వచ్చిన లెడ్జర్, ఆ లెడ్జర్ తాలూకు ట్రాన్సాక్షన్ మనకి రిసిప్ట్ లోకి వెళ్తుందా? వెళ్ళదుగా. దేంట్లోకి వెళ్తుంది? ఖచ్చితంగా పేమెంట్ కింద వెళ్తుంది. ఖచ్చితంగా పేమెంట్ కింద వెళ్తుంది. మీరు అప్పుడు లెడ్జర్ వేరు, ఓచరింగ్ వేరు అని కన్ఫ్యూజన్ పడదు. లెడ్జర్కి ఓచర్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు, స్మాల్ డిఫరెన్స్ ఉంది అంతే. ఓకే, మనకి డెబిట్ క్రెడిట్ మీద గ్రిప్ వచ్చినప్పుడు ఈజీగా అర్థం అవుతుంది. ఇక్కడ ఎసెట్స్ అండ్ అలాగే లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, రెవెన్యూ. రెవెన్యూ మీన్స్ ఇన్కమ్, ఇవన్నీ కూడా రెవెన్యూ కింద వస్తుంది. అవునా? ఆదాయం. రెవెన్యూ మీన్స్ ఆదాయం. మనకి ఇంతకు ముందు అనుకున్నాం కదా, నామినల్ అకౌంట్స్ లో వచ్చింది. ఏమన్నాడు? ఆదాయము మరియు లాభాలు, అది కూడా అక్కడ వస్తుంది. అవునా? అది క్రెడిట్. ఇక్కడ రెవెన్యూ, ఇక్కడ వస్తే రెవెన్యూ, ఓనర్స్ ఈక్విటీ. ఇక్కడ చూస్తే ఓకే, ఇది పిల్లర్స్. అంటే మీకు జస్ట్ ఒక పాయింట్ ఆఫ్ మనకి ఉన్న అన్ని పాయింట్స్, మనకి ఎప్పటివరకు జరిగిన మోస్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ దీని కింద వస్తాయి. ఎసెట్స్, వాస్తుకు సంబంధించిన పాయింట్స్ అన్ని, లయబిలిటీస్, అప్పులకు సంబంధించిన పాయింట్స్ అన్ని, ఎక్స్పెన్సెస్, ఖర్చులకు సంబంధించినవి, రెవెన్యూ, ఆదాయం, లాభాలకు సంబంధించిన, ఇన్కమ్స్ సంబంధించిన పాయింట్స్, డ్రాయింగ్స్, క్యాపిటల్ కి మనకి ఇప్పుడు వచ్చింది కదా డ్రాయింగ్స్ మనకి పాయింట్, అవునా? దానికి సంబంధించినవన్నీ. ఓకే, సో ఓనర్స్ ఈక్విటీ అంటారా? ఇవి ఈక్విటీ వాటాస్, ఇవి కంగారు పడితే ఇవి ఏమి ఉండవు, మనకి అంత అవసరం లేదు. గుడ్విల్, ఈక్విటీ ఇవన్నీ కూడా దాని కింద వస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే, ఇక్కడ ఈ పాయింట్స్ ఇచ్చాడు, ఇన్ని పాయింట్స్ ఇచ్చాడు, 6 ఇచ్చాడు. ఈ 6 పాయింట్స్ ఏది దేని కింద వెళ్తుంది, ఏది డెబిట్ వెళ్తుంది, ఏది క్రెడిట్ వెళ్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు లెఫ్ట్ వచ్చేవాడికి మొత్తం లిస్ట్ ఉంది. అటు ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఆర్డర్లో డిసార్డర్లు ఇచ్చాడు, కంగారు పడద్దు. మీరు ఇక్కడ చూస్తే 6 పాయింట్స్. ఈ 6 పాయింట్స్ మనకి ఏదైనా సరే మోస్ట్ ఆఫ్ ది లెడ్జర్స్, ఏ లెడ్జర్స్ ఆర్ ఓచరింగ్స్ ఏవైనా ఈ 6 పాయింట్స్ కేటగిరీ కిందే వస్తాయి. మనం లెడ్జర్స్ వేస్తాం కదా కేటగిరీస్, గ్రూప్స్. ఎసెట్స్ అని, ఫిక్స్డ్ ఎసెట్స్ అన్నా, ఫిక్స్డ్ ఎసెట్స్ అన్నా, రెండు ఎసెట్స్ కింద వస్తాయి. లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్ అన్నా ఏదైనా ఉన్నా కానీ అది లయబిలిటీ కింద వస్తాయి. ఖర్చులు, ఎక్స్పెన్సెస్, అది డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా. ఎక్స్పెన్సెస్ అది డైరెక్ట్ ఇండైరెక్ట్ అనేది అది నెక్స్ట్. ఫస్ట్ మీకు చెప్పాను, ఫస్ట్ మీరు ఎప్పుడైనా లెడ్జర్స్ చూడాలనుకున్నప్పుడు ఇది ఖర్చా, ఇన్కమ్, ఆదాయమా, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్. ఓకే, ఈ పాయింట్ ఎక్స్పెన్సెస్ అని అనుకున్నప్పుడు ఇందులో డైరెక్టా ఇండైరెక్ట్, అది నెక్స్ట్ స్టెప్. అవునా? అది సో అప్పుడు చూస్తాం. సో ఎక్స్పెన్సెస్, అలాగే రెవెన్యూ, ఆదాయం, ఇన్కమ్స్, అది డైరెక్టా ఇండైరెక్ట్ అని ఏదైనా సరే ఇన్కమ్ వస్తుంది. అండ్ అలాగే ఓనర్స్ ఈక్విటీ, మనకి అవన్నీ వస్తాయి. డ్రాయింగ్స్, ఈ పాయింట్స్ మొత్తం వచ్చినాయిగా మనకి లెడ్జర్స్, ఇవే కదా, వీటిలోంచే వస్తాయి మోస్ట్ ఆఫ్. ఓకే, ఈ 6 పాయింట్స్ డెబిట్ ఏదవుతుంది, క్రెడిట్ ఏదవుతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు. డెబిట్ లోకి ఈ 6 పాయింట్స్ లో ఏం వస్తాయి అంటే, ఎసెట్స్ డెబిట్ కింద వెళ్తుంది, డ్రాయింగ్స్ క్రెడిట్ కింద వెళ్తుంది, ఎక్స్పెన్సెస్ డెబిట్ కింద వెళ్తుంది. అవునా? అలాగే నెక్స్ట్ లయబిలిటీస్, ఓనర్ ఈక్విటీస్, రెవెన్యూ, ఐ మీన్ ఇన్కమ్. రెవెన్యూ, ఇన్కమ్, రెవెన్యూ అంటే ఏంటి? ఆదాయం. అవునా? క్రెడిట్ అవుతుంది. సరే, ఓకే, ఇది చెప్పింది మా ఓకే, బాగానే ఉంది. జస్ట్ ఇక్కడ మనం చూసిన పిక్చర్ పరంగా ఏది డెబిట్ వెళ్తుంది, ఏది క్రెడిట్ వెళ్తుంది అనేది ఇక్కడ ఉంది. ఇది డెబిట్, క్రెడిట్ మీకు చెప్పాను. టైప్స్ ఆఫ్ అకౌంట్ ఇందాక చెప్పుకున్నాం. అకౌంటింగ్ రూల్స్, ఐ మీన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లో వాటి యొక్క అకౌంటింగ్ రూల్స్ ప్రకారం ఏది డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి అని అన్నా. ఇక్కడ సింపుల్, ఇందులో డెబిట్, క్రెడిట్ రూల్స్ అండ్ అలాగే అకౌంటింగ్ రూల్స్ వేరే అంటే కాదు, సింపుల్ ఒకటే, రెండింటికి కనెక్షన్ ఉంటుందని చెప్పాను. ఇక్కడ రెవెన్యూ దేంట్లోకి వచ్చింది? డెబిట్, క్రెడిట్ రూల్స్ పరంగా ఇక్కడ ఇది డెబిట్, క్రెడిట్ రూల్స్. డెబిట్ లోకి ఏమొస్తాయి, క్రెడిట్ లోకి ఏమొస్తాయి అని చెప్పాడు. రెవెన్యూ, ఆదాయం దేంట్లోకి వచ్చింది? క్రెడిట్ లోకి వచ్చింది. ఎక్స్పెన్సెస్ దేంట్లోకి వచ్చింది? డెబిట్ లోకి వచ్చింది కదా. రెండు దేంట్లో అయినా డెబిట్ టు క్రెడిట్ ఉంటుందన్నా. నామినల్ అకౌంట్స్, ఇక్కడ రెవెన్యూ, ఆదాయం. ఆదాయం ఇక్కడ దేంట్లో ఉంది? రెవెన్యూ అంటే ఏంటి? ఆదాయం అనే అర్థం. అవునా? ఆదాయం క్రెడిట్ లో ఉంది. మరి ఇక్కడ ఆదాయం దేంట్లో ఉంది?
క్రెడిట్ లో ఉందా లేదా? క్రెడిట్ లోనే ఉంది. ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఏమన్నాడు? డెబిట్ అన్నాడు. ఇక్కడ ఖర్చులు డెబిట్ లో ఉందా లేదా? ఉంది. డెబిట్ క్రెడిట్ రూల్స్ ఏదైతే ఉందో అదన్నిటికీ ఒకటే, మారదు. ఇక్కడ వచ్చేవాడికి అది నామినల్ అకౌంట్స్ లో ఉండాలనుకున్నప్పుడు దాని రూల్ దాంది. ఇదే డెబిట్ క్రెడిట్ రియల్ అకౌంట్స్ లో ఉన్నప్పుడు దాని రూల్ దాంది. ఇదే డెబిట్ పర్సనల్ అకౌంట్స్ లో ఉన్నప్పుడు దాని రూల్ దాంది. ఇక్కడ జస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేపాటికి ఏంటంటే పర్సనల్ అకౌంట్స్ లోకి పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ఏం వస్తాయి అంటే పర్సనల్ సంబంధించిన డెబిట్ క్రెడిట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ వస్తాయి. ఇందాక మనం చూసాం కదా. రియల్ అకౌంట్స్ లోకి ఏంటి అసెట్స్ కి సంబంధించిన పాయింట్స్ ట్రాన్సాక్షన్స్. అకౌంట్స్ లోకి ఏ వచ్చేసి ఏ ట్రాన్సాక్షన్స్ వస్తాయి అంటే ఖర్చులు ఆదాయాలకు సంబంధించిన పేమెంట్స్ రిసిప్ట్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వస్తాయి. ఓకే, సో ఇది టైప్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్ని వస్తాయి అని అనుకున్నాం. సో ఇక్కడ చూస్తే డెబిట్ టు క్రెడిట్ కూడా దీని పరంగా రూల్ చూస్తే అసెట్స్ డ్రాయింగ్స్ ఇవన్నీ కూడా ఇలా దీని పరంగా వస్తాయి. సో ఇప్పుడు డెబిట్ టు క్రెడిట్ అనేది ఏంటి అంటే ఏంటి, అలాగే అకౌంటింగ్ రూల్స్ ఏమేమి వస్తాయి, ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఇది అకౌంటింగ్ రూల్ పరంగా. ఇది ఫస్ట్ వే, జనరల్ గా మనం నేర్చుకోవాల్సిన వే. ఇది కాకుండా సెకండ్ వే. సెకండ్ వే అంటే ఏంటి, ఇంకో వే అనేది ఏమైనా ఉంటుందా అంటే ఉంటుంది. ప్రతి దానికి ఇంకొక వే అనేది ఉంటుంది. మనం ఒక వేలోనే నేర్చుకోవాలి అని ఏమి ఎక్కడ ఏ రూల్స్ ఎక్కడ లేదు. ఇందాక ఇప్పుడు మనం చెప్పుకున్న రూల్స్ ఏంటంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ పరంగా. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉంటాయి. అలాగే దాంట్లో అకౌంట్స్ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనుకున్నాం. రియల్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్. 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి, పర్సనల్, రియల్, నామినల్. ఓకే, ఈ పర్సనల్, రియల్, నామినల్ లో ఏ ఓచర్స్ వస్తాయి అనేది కూడా మనం ఒకసారి ఇంట్రడ్యూషన్ చేసుకున్నాం. ఏ ఓచర్స్ వస్తాయి, అలాగే పర్సనల్ యొక్క రూల్ ఏంటి, రియల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటి, నామినల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటి, వాటి రూల్స్. ప్రతిదానికి డెబిట్ క్రెడిట్ ఉంటుంది. ప్రతిదానికి పర్సనల్ అకౌంట్ కి డెబిట్ క్రెడిట్ ఉంది, రియల్ అకౌంట్స్ కి డెబిట్ క్రెడిట్ ఉంది, నామినల్ అకౌంట్ కి డెబిట్ క్రెడిట్ ఉంది. ఓకే, పర్సనల్ అకౌంట్ లోకి వచ్చిన ట్రాన్సాక్షన్ డెబిట్ క్రెడిట్ రూల్ ఎలా రాస్తాం, అలాగే రియల్ అకౌంట్ లోకి వచ్చిన ట్రాన్సాక్షన్ దానికి డెబిట్ క్రెడిట్ ఎలా రాస్తాం, నామినల్ అకౌంట్ లోకి వచ్చిన ట్రాన్సాక్షన్ దానికి డెబిట్ క్రెడిట్ ఎలా రాస్తాం. ఇవి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ రూల్స్. దాని రూల్స్ పరంగా మనం ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ప్రతిదీ, అవునా. క్రెడిట్ అంటే ఏంటి, డెబిట్ అంటే ఏంటి, ఎలా వస్తుంది అని. ఇక్కడ చూస్తే అవునా, డెబిట్ క్రెడిట్ అంటే ఏంటి ఇలా చూసుకున్నాం. ఇందులో నెక్స్ట్ మనం ప్రతి దాంట్లో ఇప్పుడు పర్సనల్ అకౌంట్ లోకి పలానా ట్రాన్సాక్షన్ పర్సనల్ అకౌంట్ కి సంబంధించింది, దానికి క్రెడిట్ డెబిట్ ఎలా రాయాలి, ఇదిగో ఇక్కడ ఉంది. డెబిట్ అంటే ద రిసీవర్, క్రెడిట్ అంటే గివర్ అని. అలాగే నామినల్ అకౌంట్స్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్ అనేవి కూడా డెబిట్ కింద వస్తాయి, అంటే ఖర్చులు అనేవి కూడా డెబిట్ అవుతాయి. అలాగే క్రెడిట్ అనేవి కూడా ఏదైతే రిసీవ్ ఉందో అవి క్రెడిట్ అవుతాయి. ఇది ఇక్కడ వచ్చేవాడికి మీకు నామినల్ అకౌంట్స్ లో ఏ వచ్చర్స్ వస్తున్నాయను, పేమెంట్ వచ్చర్ వస్తుంది, రిసిప్ట్ వచ్చర్ వస్తుంది అన్నాను. పేమెంట్ వచ్చర్ లో వచ్చినప్పుడు మనకి అది ఎలా అవుతుంది, క్రెడిట్ అవుతుంది. ఇక్కడ పేమెంట్ వచ్చర్ లో కూడా డెబిట్ టు క్రెడిట్ ఉంటుంది ప్రతి దాని రూల్ ప్రకారం. ఇది అకౌంటింగ్ రూల్స్ పరంగా. ఇలా కాకుండా సింపుల్ గా మనం ఒకటి ఈజీగా ఓకే ఇదొక అవుట్ ఆఫ్ పరంగా లూసెస్ ఇక్కడ. సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఇది ఒక టైప్ ఆఫ్ రూల్. ఇంకో సెకండ్ వే, రెండో వే ఏంటంటే ఇది మీకు ఈజీ, అందరికీ అర్థమయ్యేది. ఇది మీరు ఇవన్నీ ఇప్పుడు నేను ఫస్ట్ వే పరంగా చెప్పింది ఏంటంటే ఇవన్నీ మీరు చదువుకుని గుర్తు పెట్టుకుంటే డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, మనం దేని కింద ఏది రాసామనుకున్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అదొక టైప్ ఆఫ్. లేదు నాకు కొంచెం ఇది ఈజీగా ఉందంటే రెండో వే. ఇది సెకండ్ వే ఏంటంటే సెకండ్ వే సింపుల్. సెకండ్ వే ఏంటంటే మీకు వచ్చిన పద్ధతి ఉంది కదా, ఇప్పటి వరకు మీరందరూ ప్రతిదీ డెబిట్ క్రెడిట్ అవసరం లేకుండా చేశారు. మీకు అవసరం లేకపోయినా
మనం ఒక లెడ్జర్ రాస్తున్నామంటే అది పర్సనల్ అకౌంట్ కింద వెళ్తుందా, రీల్ అకౌంట్ కింద వెళ్తుందా, నామినీ అకౌంట్ కింద వెళ్తుందా, దాని రూల్ ప్రకారంగా అది డెబిట్ ఇవ్వాలా, క్రెడిట్ ఇవ్వాలా అది చూసుకుంటుంది. ఓచరింగ్ లో రాసినప్పుడు మనం ఆ పాయింట్, ఇప్పుడు ఓచరింగ్ లో మనం లెడ్జర్ లో ఒకటే రాస్తాం, ఆ ఒక్క లెడ్జర్ మిగతా చాలా ఓచర్స్ లో వస్తుంది. అవునా? అంతే కదా. ఇప్పుడు ఎసెట్ లెడ్జర్ ఉంది, ఎసెట్ కి సంబంధించింది ల్యాండ్ అంటున్నాం, అది రాస్తున్నాం. ల్యాండ్ పర్చేజ్ అన్నప్పుడు అది లెడ్జర్లో వచ్చేవాడికి ఎసెట్స్. అవునా? లెడ్జర్లో వచ్చేవాడికి ఎసెట్. పేమెంట్ లో రాస్తున్నాము, రిసిప్ట్ లోను రాస్తున్నాము. పేమెంట్ రాసినప్పుడు ఎలాగూ, రిసిప్ట్ రాసినప్పుడు ఎలాగూ. అవునా? ల్యాండ్ పర్చేజ్ అంటున్నాం, ల్యాండ్ ఫిక్స్డ్ ఎసెట్ ఖర్చు, అది ఏమవుతున్నప్పుడు డెబిట్. ల్యాండ్ సోల్డ్ అంటున్నాం, మనీ వస్తుంది, ఆదాయం, అప్పుడు ఏమవుతుంది క్రెడిట్. అవునా? అలాగే రీల్ అకౌంట్స్ పరంగా ఇక్కడ మనకి ఏం వస్తుంది, మన దగ్గర నుంచి ఏం వెళ్తుంది అన్నప్పుడు క్రెడిట్ అన్నాడు. అవునా? సేమ్ వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్ రీల్ అకౌంట్ పరంగా. అవునా? సో ఇక్కడ ఈ రూల్స్ పరంగా ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ వే. సెకండ్ టైప్ ఆఫ్ వే పరంగా నాకు అకౌంట్ డెబిట్ క్రెడిట్, నాకు ఒక ఐడి కావాలి, జస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్ఫర్మేషన్, నాకు డెబిట్ అంటే ఇది క్రెడిట్ అన్నప్పుడు సింపుల్. సెకండ్ వే పరంగా ఏంటంటే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఏది? ఈ అకౌంటింగ్ రూల్స్ ప్రిన్సిపల్స్ నోట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా ఒక టైప్ ఆఫ్ ఏంటంటే ఇప్పటి వరకు మనం చేసిన ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ ని జస్ట్ సింపుల్ గా మనం ఈ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఒకసారి అబ్జర్వేషన్ చేయటం. ఓకే, మనకి అమౌంట్ ఎంటర్ చేస్తాం కదా, అమౌంట్ ఎంటర్ చేస్తున్నప్పుడు డెబిట్ వెళ్తుందా, క్రెడిట్ వెళ్తుందా? మీకు ఇక్కడ ఒకటే గుర్తు, డెబిట్ క్రెడిట్ వెళ్తున్నప్పుడు ఎన్ని డెబిట్స్ ఉన్నా, ఇప్పుడు ఇక్కడ మీకు పర్సనల్ అకౌంట్స్, నామినల్స్, ఎన్ని క్రెడిట్స్ డెబిట్స్ ఉన్నా ఎక్కడున్నా వాల్యూ వస్తుంది సార్, వాల్యూ ఎంటర్ చేస్తుంది సార్, అది మెయిన్ డెబిట్ క్రెడిట్. అది మెయిన్. మీకు వాల్యూ ఎంటర్ చేస్తున్న చోట అది క్రెడిట్ వెళ్తుందా, డెబిట్ వెళ్తుందా అన్న పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు వాల్యూ ఎక్కడ రాస్తాం, మనం ఓచరింగ్ లో ఎంటర్ చేస్తాం. ఓచరింగ్ లో ఎంటర్ చేసేటప్పుడు ఓకే మీకు అక్కడ చూపిస్తుంది, జస్ట్ పర్టికులర్ లో నేమ్ వేస్తారు, వాల్యూ వేస్తారు, ఎంటర్ ఎంటర్ ఎంటర్. లాస్ట్ సేవ్ చేస్తారు కదా, ఎస్ ఆర్ నో అడిగేటప్పుడు ఎంటర్ బటన్ ప్రెస్ చేసేటప్పుడు ఒక్క నిమిషం ఆగండి, ఆగిన తర్వాత మీకు చూపిస్తుంది. ఆగి మీరు ఎంటర్ సేవ్ చేసే ముందు చూపిస్తుంది, మీరు వాల్యూస్ నేమ్ వాల్యూ ఎంటర్ చేసిన తర్వాత అది డెబిట్ క్రెడిట్ అని చెప్తుంది. ఏంటి, మీరు ఎప్పుడైతే వాల్యూ ఎంటర్ చేస్తారో ఓకే ఈ అమౌంట్ డెబిట్ అవుతుందా, క్రెడిట్ అవుతుందా అనేది మీకు అక్కడ చూపిస్తుంది. అది లెక్కలోకి వస్తుంది వాల్యూ ఎంటర్ చేసినప్పుడు. మీకు అది చేసేటప్పుడు మీరు పర్చేజ్ రాసేటప్పుడు కానీ, సేల్స్ రాసేటప్పుడు కానీ, సేల్స్ రిటర్న్స్ రాసేటప్పుడు కానీ, పర్చేజ్ రిటర్న్స్ రాసేటప్పుడు కానీ మీరు ఆ పాయింట్ డెబిట్ క్రెడిట్ ఎంటర్ చేస్తే అప్పుడు ఐడియా వస్తుంది. ఓకే నేను రిటర్న్స్ లో రాస్తున్నప్పుడు ఈ పాయింట్ ఇక్కడ నాకు ఇదిగో డెబిట్ నోట్ అని కనపడింది. డెబిట్ నోట్ అంటే నేను సేల్స్ రిటర్న్స్ లో రాస్తున్న పాయింట్స్ అన్ని డెబిట్ నోటు. అప్పుడు వాడు ఇక్కడ మీకు రిటర్న్స్ అన్నప్పుడు డెబిట్ అవుతుంది అని అట్లా రాస్తాడు బిట్ మార్క్ క్వశ్చన్స్ లో. లేదు ఇలా చేసినప్పుడు మన పర్చేజెస్ లో రాస్తున్నాయి క్రెడిట్ పర్చేజెస్ అవుతుంది. అదే క్రెడిట్ పర్చేజెస్ మనం ఇక్కడ రిటర్న్స్ లో రాస్తున్నప్పుడు డెబిట్ అవుతుంది అడుగుతాడు. అక్కడ మీకు ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో సింపుల్, మనకు వచ్చిన ట్రాన్సాక్షన్ ఏంటి, మన పాయింట్లు లెక్కలో. ఓకే ఇది సెకండ్ వే. ఓకే రైట్, ఇప్పుడు మీకు డెబిట్ క్రెడిట్ అంటే ఏంటనేది చెప్పేసాను. ఓకే రైట్, ఇంతవరకు ఓకే పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పే బిట్ మార్క్ క్వశ్చన్స్ లో ఎలా వస్తుంది అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే మనకి అకౌంటింగ్ రూల్స్ ఇవన్నీ అయిపోయినాయి. ఓకే సెకండ్ వే కూడా చెప్పాను. ఇప్పుడు బిట్ మార్క్ క్వశ్చన్స్ లో ఒక ఎగ్జాంపుల్ గా మనల్ని ఎలా అడుగుతాడు, ఒక బిట్ మార్క్ క్వశ్చన్స్ లో ఒక ఏదైనా ఇంటర్వ్యూలో కానీ ఎనీథింగ్ ఎలా అడుగుతాడంటే, ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఆ ట్రాన్సాక్షన్ వచ్చు. ఎందుకంటే మీరు ఇప్పటివరకు మీరు నేర్చుకున్న ప్రకారం కానీ టాలీ పరంగా కానీ మీకు ఆ పాయింట్ వచ్చు. బట్ కాకపోతే వాడు ఇంకో పరంగా అడిగేపాటికి మీకు ఐడియా రావట్లేదు. అక్కడే వస్తుందని మెయిన్ మిస్టేక్. అందరికి మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి వస్తున్న మిస్టేక్ ఏంటంటే అక్కడే మనకి ఆ పాయింట్ అనేది ఐడియా వచ్చు. ఏంటి ఎలా వచ్చు అంటారా, సింపుల్ గా ఎక్కడ చెప్తారు అంటే, ఇప్పుడు మీకు వచ్చిన పాయింట్ కాబట్టి మీరు ఐడియా చేసి గుర్తుపడతారు, మీకు రాంగ్ పాయింట్ కాబట్టి ఆన్సర్ ఇవ్వలేకపోతారు. మనకి బిట్ మార్క్ క్వశ్చన్స్ లో జరిగే మెయిన్ మిస్టేక్ అంతే కదా. మన క్వశ్చన్ పేపర్స్ రాస్తాము, మనకి ఆ క్వశ్చన్ వచ్చు అనుకోండి,
ఆ క్వశ్చన్ వచ్చాయంటే దానికి ఆన్సర్ ఇస్తాం. ఆ క్వశ్చన్ తెలియదు. ఆ క్వశ్చన్ తెలియనప్పుడు ఏం చేస్తాం? సింపుల్, టాస్ ఆర్ హెడ్ అని వేస్తాం కదా, రూపబిల్ ఆరేసి హెడ్ వస్తే ఇది, టాస్ వస్తే బొమ్మ వస్తే ఇది, బొరుసు వస్తే ఇది, అంతే కదా, వదిలేస్తాం. సింపుల్. ఇక్కడ వచ్చేపాటికి ఏంటంటే మనకి ఇప్పుడు మీకు అందరికీ సబ్జెక్ట్ అనేది వచ్చు, సబ్జెక్ట్ అనేది నేర్చుకున్నారు కాబట్టి సో మీకు ఐడియా ఉంది. కాకపోతే ఏంటంటే మీకు తెలిసిన క్వశ్చన్ని ఆపోజిట్లో అడిగే పాటికి అది మీకు తెలియని క్వశ్చన్గా అయిపోతుంది. ఎలా అయిపోతుంది, ఎలా అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్గా ప్రాబ్లం చూస్తారు. మీరు ఒక ప్రాబ్లం, నేను ఇచ్చే ప్రాబ్లం ఏదైతే ఉందో మీరు ప్రాబ్లం చూస్తారు, దాన్ని టాలీ సాఫ్ట్వేర్లో చేస్తారు. ఓకే, బాగానే, నేను చెప్పిన రూల్స్ పరంగా ఇప్పటి వరకు అన్ని బాగానే చేశారు కాబట్టి ఓకే రైట్, బాగానే ఉంది, అందరికి వచ్చు. ఓకే, ఇప్పుడు నేను ప్రాబ్లం ఏమంటున్నాను, పర్చేజ్ యాజ్ ఫాలోస్, పర్చేజ్ యాజ్ ఫాలోస్ అని చెప్పి ఏ నేమ్ రాకపోతే ఏమని చెప్పాను, క్యాష్ ట్రాన్సాక్షన్ అని చెప్పాను. లేదు, పర్చేజ్ యాజ్ ఫాలోస్ అని చెప్పి పర్టికులర్ గా ఒక నేమ్ అనేది వస్తే అది లెడ్జర్ లో సండరీ క్రెడిటర్ అవుతుంది, సండరీ క్రెడిటర్ అవుతుంది లెడ్జర్ లో. మనం అప్పుడు దాన్ని ఒక పార్టీ అకౌంట్ నేమ్ లో ఆ నేమ్ అనేది మెన్షన్ చేస్తాము అని చెప్పాను. అవునా, ఆ నేమ్ అనేది మెన్షన్ చేస్తాం. అప్పుడు అదంటే అప్పుడు ఏమవుతుంది, ఆ పర్చేజ్ క్రెడిట్ పర్చేజెస్ అవుతుంది, క్రెడిట్ పర్చేజెస్ అవుతుంది. ఓకే, మళ్ళీ మనం ఎప్పుడైతే పార్టీ అకౌంట్ నేమ్ అని మెన్షన్ చేసినప్పుడు మనకి డీటెయిల్స్ వస్తాయి. మీరు లెడ్జర్ లో పార్టీ అకౌంట్ నేమ్ లో క్యాష్ కాకుండా వేరే ఏదైనా పెట్టంగానే మీకు డీటెయిల్స్ వస్తే రావా, రిసిప్ట్స్, కొన్ని డైలాగ్ బాక్స్ ఇట్లా రిసిప్ట్స్ ఇస్తాయి, మీకు చెప్పాను. అక్కడ పైన ఏమని ఉంటుంది, సప్లయర్ ఇన్ఫో డీటెయిల్స్, అతని యొక్క అడ్రస్, స్టేట్ ఏది, ట్యాక్స్ నెంబర్ ఏది అనేది ఉంటుంది. అవునా, జస్ట్ మీరు ఒకసారి దాన్ని అబ్జర్వేషన్ చేయండి. జస్ట్ దాన్ని ఒకసారి అబ్జర్వేషన్ చేస్తా అంటే ఇక్కడ వచ్చేవాడికి సప్లయర్ అన్నా, సండరీ క్రెడిటర్ అన్నా, క్రెడిట్ పర్చేస్ అన్నా ఏమవుతుంది, ఒక్కళ్ళకే వస్తుంది. ఇప్పుడు కేకే ట్రేడర్స్ అన్నా, కేకే ట్రేడర్స్, పర్చేజ్ యాజ్ ఫాలోస్ కేకే ట్రేడర్స్. అవునా, కేకే ట్రేడర్స్ అంటే పర్చేజ్ యాజ్ ఫాలోస్ కేకే ట్రేడర్స్ అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి, కేకే ట్రేడర్స్ అన్న వాడు దగ్గర మనం పర్చేజ్ చేసామన్న మీనింగ్, దాని మీనింగ్ మన ప్రాబ్లంలో నేను వచ్చేపాటికి లెక్కలో అలా రాస్తాను. ఓకే, ఇదే పాయింట్ ఆఫ్ వ్యూని జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఇదే పాయింట్ ఆ చిన్న పాయింట్ ని వాడు ఎలా రాస్తాడు, ఆ చిన్న పాయింట్ ని ఎలా రాయొచ్చు. పర్చేజ్ యాజ్ ఫాలోస్ కేకే ట్రేడర్స్ అన్నప్పుడు కేకే ట్రేడర్స్ దగ్గర నేను అంటే కేకే ట్రేడర్స్ అనేవాడు దగ్గర కంపెనీ ఓనర్ అంటే ఎవడు, సంథింగ్ మనం చెప్తాం కదా, ఓకే నువ్వే కంపెనీ ఓనర్ అనుకున్నా, నీ పేరే ఉంది కంపెనీ ఓనర్ అంటే నువ్వు కేకే ట్రేడర్స్ దగ్గర కొంటున్నావు. అవునా, నువ్వు కేకే ట్రేడర్స్ దగ్గర కొంటున్నావు. అవునా, సో ఇక్కడ కొంటున్నావు. సో కేకే ట్రేడర్ అన్నవాడు సండరీ క్రెడిటర్ అవుతాడు, సండరీ క్రెడిటర్. సో ఓకే, ఇప్పుడు కేకే ట్రేడర్స్ సండరీ క్రెడిటర్. ఓకే, మనం లెడ్జర్ సండరీ క్రెడిటర్ నేమ్ ఏమవుతుంది, లెడ్జర్ లో అతని నేమ్ ఏంటి, సండరీ క్రెడిటర్. లెడ్జరింగ్ లో అతని నేమ్ ఏంటి, పార్టీ అకౌంట్ నేమ్ లో పెడతాం, క్రెడిట్ పర్చేస్. అవునా, అలాగే సప్లై, ఇక్కడ క్రెడిట్ పర్చేస్ అన్నా, సప్లైర్ అన్నా, లేదు కేకే ట్రేడర్స్ అన్నా, ఈ మూడు సంబంధించింది. ఇప్పుడు పర్చేజ్ యాజ్ ఫాలోస్ అని ఇట్లా నేను అన్నాను, అలా కాకుండా క్రెడిట్ పర్చేస్ ఫ్రమ్ ఇక్కడ సమ్ కేకే ట్రేడర్స్ అంటాడు. అవునా, పర్చేజ్ యాజ్ ఫాలోస్ కేకే ట్రేడర్స్ అన్నా, క్రెడిట్ పర్చేస్ ఫ్రమ్ కేకే ట్రేడర్స్ అన్నా. అవునా, సప్లయర్ సప్లయర్ టు కేకే ట్రేడర్స్ సప్లయర్ అన్నా, ఒకటే వచ్చితే రాదా, ఒకటే మీనింగ్ వస్తుందా, డిఫరెంట్ మీనింగ్ వస్తుందా, ఎస్ ఆర్ నో? అవునా, సో అంటే ఇక్కడ జస్ట్ ఒక నేమ్ కి జస్ట్ ఒక సండరీ క్రెడిటర్ కి ఎలా అడుగుతుంది, ఎలా అడగచ్చు అనేది. సో ఓకే, ఈ మూడు ట్రాన్సాక్షన్ ఇప్పుడు నేను చెప్పిన క్రెడిట్ పర్చేస్ అన్నా, సప్లయర్ అన్నా, అలాగే పర్చేస్ పాలసీలు అని చెప్పిన ఇవన్నీ టాలీ సాఫ్ట్వేర్ చూపించలేదా? టాలీ సాఫ్ట్వేర్ లో ఈ డేటా వస్తుందా రావట్లేదా? వస్తుంది. లెడ్జర్ లో సండరీ క్రెడిటర్ అని రాస్తున్నాం. అవునే,
పర్చేజ్ లో పార్టీ అకౌంట్ నేమ్ లో ఏం పెడుతున్నాం, సెంట్రల్ క్రెడిటర్ నేమ్ పెడుతున్నాం. అప్పుడు ఏమవుతుంది, అది క్రెడిటర్ కాబట్టి క్రెడిట్ పర్చేస్ అవుతుంది. ఇప్పుడు పార్టీ అకౌంట్ నేమ్ లో నేమ్ పెడుతున్నాం. అలాగే సేల్స్ వోచర్ లో కూడా పార్టీ అకౌంట్ నేమే ఉంటుంది. సేల్స్ దాంట్లో కూడా నేమ్ పెడుతున్నాం. సేల్స్ దాంట్లో పెట్టే నేమ్ ఏంటి, అలాగే పర్చేస్ దాంట్లో పెట్టే నేమ్ ఏంటి. పర్చేస్ లో సెంట్రీ క్రెడిటర్ నేమ్, సేల్స్ లో సెంట్రీ డెబిటర్ నేమ్. అప్పుడు ఆ సెంట్రీ క్రెడిటర్ బట్టి డెబిటర్ బట్టి ఆ పర్చేస్ క్రెడిట్ పర్చేస్ అవుతుందా డెబిట్ పర్చేస్ అవుతుందా అనేది తెలిసిపోతుందిగా. అవునా, అక్కడ ఈజీగా క్రెడిట్ పర్చేస్ అంటాడు, డెబిట్ పర్చేస్ అంటాడు రెండు. ఇప్పుడు మనం పార్టీ అకౌంట్ పర్చేస్ లో రాస్తున్నప్పుడు పార్టీ అకౌంట్ నేమ్ లో పెడుతున్నాం క్రెడిట్ పర్చేస్. రిటర్న్ ఇప్పుడు అదే కేకే ట్రేడర్స్ రిటర్న్ వచ్చింది. కేకే ట్రేడర్స్ నుంచి రిటర్న్ వచ్చింది. కేకే ట్రేడర్స్ ఎవరికి ఇచ్చాడు, మనకి ఇచ్చాడు. కేకే ట్రేడర్స్ ఈసారి ఇంతకు ముందు కేకే ట్రేడర్స్ దగ్గర మనం తీసుకున్నాం. కేకే ట్రేడర్స్ దగ్గర తీసుకున్నాం. రిటర్న్స్ ఇస్తున్నప్పుడు అప్పుడు ఏం చేస్తున్నాడు, కేకే ట్రేడర్స్ మనకి ఇస్తున్నాడు. అవునా, మనకి ఇస్తున్నాడు. ఇక్కడ చూస్తే జస్ట్ తెలుగు మీనింగ్ తెలుగులోనే చూసుకుంటాం, ఇంగ్లీష్ కూడా వద్దు, మనకి కన్ఫ్యూజన్ వస్తుంది చాలా మంది. ఈజీగా తెలుగులోనే చెప్తాను. ఇదే పని ఒక ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు మనకి ఈ ట్రాన్సాక్షన్ మన ప్రాబ్లంలో రాకుండా లేవు, మన ప్రాబ్లంలో వచ్చినాయి. ఇక్కడ సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మనకి ఇక్కడ క్రెడిట్ పర్చేస్ అన్న, ఇంత క్రెడిట్ పర్చేస్ అన్న, సప్లయర్ అన్న, ఇవన్నీ ఒకటే దాని కింద వస్తుంది అనుకున్నాం. సో ఇదే టైప్ ఆఫ్ లో ఇక్కడ కేకే ట్రేడర్స్ దగ్గర మనం పర్చేస్ ఏదైనా సమ్ స్టాక్ ఐటమ్స్ కొన్నాం, అవి క్రెడిట్ పర్చేస్ అయినాయి. ఓకే, రైట్, కరెక్టే, క్రెడిట్ పర్చేస్. ఇప్పుడు అదే కేకే ట్రేడర్స్ దగ్గర మనకి రిటర్న్ వచ్చింది, అమ్మింది రిటర్న్ వస్తుందిగా. రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చినప్పుడు ఏమన్నాను, పర్చేస్ రిటర్న్ అన్నాను. పర్చేజ్ రిటర్న్. ఎందుకు, మన కేకే ట్రేడర్స్ దగ్గర పర్చేజ్ చేసాం, సేల్స్ చేయలేదు. కేకే ట్రేడర్స్ దగ్గర మనం చేసింది ఏంటి, పర్చేజ్ చేసాం కాబట్టి అందులో రిటర్న్ వచ్చింది కాబట్టి పర్చేజ్ రిటర్న్. పర్చేజ్ రిటర్న్ లో మనం ఏమంటున్నాం, దేంట్లో ఓచర్లో ఏం రాస్తున్నాం, దాన్ని డెబిట్ లో రాస్తున్నాం. అంటే అక్కడ ఏమవుతుంది, అది పర్చేజ్ డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుంది, డెబిటేగా, డెబిట్ నోటేగా రాస్తుంది, డెబిట్ నోట్. ఆడు కన్ఫ్యూజన్ చేయడానికి డెబిట్ పర్చేస్ అంటాడు. అవునే, ఆడు కన్ఫ్యూజన్ చేయడానికి డెబిట్ పర్చేస్ అంటాడు. ఇక్కడ క్రెడిట్ అంటే డెబిట్, సింపుల్. ఇది మనకి తెలియదా అంటే మీకు తెలుసు, జస్ట్ అబ్జర్వేషన్ చేయలేదంటే తేడా. ఇంతకు ముందు అన్నట్టు నేను సప్లయర్ అన్నా, అలాగే క్రెడిట్ పర్చేస్ అన్నా, సెంట్రీ క్రెడిటర్ అన్నా ఒకటే వస్తుంది. వాడు ఏం చేస్తాడంటే, నేను లెక్కలు అడిగినట్టు ఈజీగా అడగడం, లెక్కలు అడిగినట్టు పర్చేజ్ యాజ్ ఫాలోస్ అని ఈజీగా అడగడం. ఇట్లా పర్చేజ్ యాజ్ ఫాలోస్ ఇప్పుడు సేమ్ బిట్ ఫుల్గా అడుగుతాను. పర్చేజ్ యాజ్ ఫాలోస్ కేకే ట్రేడర్స్ దగ్గర ఇలా సమ్ ఐటమ్స్ తీసుకున్నాను, ఇంత కాస్ట్ చేసిన, ఇది కొన్ని 1 lakh రూపీస్ పెట్టి నేను స్టాక్ కొన్నాను. 1 lakh రూపీస్ పెట్టి స్టాక్ కొన్నాను. సో 1 lakh రూపీస్ స్టాక్ కొన్నాను, నేను 50,000 చెల్లించాను. 50,000 చెల్లించాను. ఇంకెంత బ్యాలెన్స్ ఉంది అంటే మీరు అప్పుడు ఏం చేస్తారు, ఈజీగా తెలుసు కాబట్టి పర్చేజ్ ఫాలోస్ ఈజీగా ఉంది కాబట్టి 1 lakh చెల్లించాం. ఓకే, 1 lakh రూపీస్ కొంటే 50,000 చెల్లించాం కాబట్టి 50,000 బ్యాలెన్స్ ఉంది. కట్టాల్సింది ఎంత అంటే 50,000. నేను ఇక్కడ బిట్ మార్క్ క్వశ్చన్ చాయిస్ ఇస్తా. 50,000 1 lakh 1,50,000 అనేది ఇస్తా. మీరు ఈజీగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూని ఏం చేస్తారు, ఈజీగా పెట్టేస్తారు. క్వశ్చన్ అర్థమైంది కాబట్టి. ఇదే క్వశ్చన్ ని వాడు ఇంకోలా ఏం అడుగుతాడంటే, కేకే ట్రేడర్స్ సప్లయర్ కేకే ట్రేడర్స్ నేమ్ ఇస్తాడు. మీ నేమ్ ఎవరు, కంపెనీ నేమ్ అంటాడు. పలానా కంపెనీ పలానా సప్లయర్ దగ్గర పర్చేజ్ చేసింది, క్రెడిట్ పర్చేస్ ఎంత అయింది, ఇంకపోతే క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటాడు. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది, లేదు ఇదే ఎంత ఉంది అంటాడు. కింద 1 lakh ఇస్తాడు, 50,000 ఇస్తాడు, 1,50,000 ఇస్తాడు. ఇదేంటి క్రెడిట్ పర్చేస్ ఏంటి, క్రెడిట్ పర్చేస్ అన్నప్పుడు ఏమవుతుంది, కలపాలా వద్దా వచ్చి డౌట్ వస్తుంది సమ్ మెంబర్స్ కొంచెం అర్థం. మళ్ళీ ఇదే క్వశ్చన్ ఇంకోలా ఏం అడుగుతాడంటే, ఇప్పుడు రిటర్న్స్ కూడా కల్పిస్తాడు. ఇప్పుడు నేను చెప్పే ఇదే క్వశ్చన్ ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే, పలానా ఇప్పుడు కంపెనీ నేమ్ మిస్టర్ అశోక్. ఓకే, మిస్టర్ అశోక్ ట్రేడర్స్ సప్లయర్ ఇక్కడ వచ్చేవాడికి ఇలా కేకే ట్రేడర్స్ దగ్గర కొన్నాం, 1 lakh రూపీస్ స్టాక్ కొన్నాము. సో డెబిట్
డెబిట్ పర్చేస్ ఎంత డెబిట్ పర్చేస్ కాస్ట్ ఎంత అయింది, ఎంత 20,000 డెబిట్ పర్చేస్ కాస్ట్. సో మిస్టర్ అశోక్ ట్రేడర్స్ వచ్చేపాటికి 50,000 పే చేశాడు. సో ఇంకా క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, క్రెడిట్ పర్చేస్ కట్టాల్సిన అమౌంట్ ఎంత అంటారు, క్రెడిట్ పర్చేస్ పెట్టాల్సిన అమౌంట్ ఎంత అంటారు. క్వశ్చన్ అర్థమైందా, అర్థం కాలేదా? క్వశ్చన్ అర్థమైందా, అర్థం కాలేదా? ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఎంతమందికి అర్థమైంది, అర్థమైందా, అర్థం అవ్వలేదా? ఆన్సర్ ఎంత? ఇప్పుడు వచ్చేవాడికి మిస్టర్ అశోక్ supplier as the Mr. KK Traders supplier. So cost of you వచ్చేపాటికి 1 lakh rupees పర్చేస్, క్రెడిట్ పర్చేస్ 1 lakh rupees. సో అండ్ అలాగే డెబిట్ పర్చేస్ వాల్యూ 20,000. సో అండ్ మిస్టర్ అశోక్ ట్రేడర్స్ పేస్ టు ద KK Traders 50,000. సో హౌ మచ్ కాస్ట్ టు ద క్రెడిట్ పర్చేస్ కాస్ట్, ఇంకంటే క్రెడిట్ పర్చేస్ కాస్ట్ ఇంకెంత కట్టాలి, ఎంత కట్టాలి? నేను ఇక్కడ నేమ్ ఏమి చెప్పాల, జస్ట్ చెప్పాను. సింపుల్ గా చెప్పాలంటే ఇంకా అశోక్ ట్రేడర్స్ పే చేయాల్సింది ఎంత, క్రెడిట్ పర్చేస్ వాల్యూ ఎంత, ఇంకా అంటే మిస్టర్ KK ట్రేడర్స్ యొక్క క్రెడిట్ పర్చేస్ వాల్యూ ఎంత? $80,000 అని కడప టెస్టింగ్ నుంచి, అనంతపూర్ నుంచి 8,000. 8,000 ఓకే. ఐ థింక్ క్వశ్చన్ నాకు అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది అందరికి. సో ఇంకోసారి ఇంకొంచెం సింపుల్ గా చెప్తాను. అశోక్ ట్రేడర్స్ క్రెడిట్ పర్చేస్ ఫ్రమ్ సప్లయర్ KK Traders 1 lakh rupees credit purchase, 1 lakh rupees credit purchase to KK Traders. Okay. KK Traders debit purchase 20,000 and Ashok Traders pay the advance 50,000 to KK Traders. Okay. ఇంకా KK Traders క్రెడిట్ పర్చేస్ వాల్యూ ఎంత, ఇంకా క్రెడిట్ పర్చేస్ వాల్యూ ఎంత? ఓకే, 30,000 వచ్చింది, 50,000 వచ్చింది. ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి 30,000, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ 30,000, అలాగే విశాఖపట్నం నుంచి అన్నపూర్ణ 30,000, వెస్ట్ గోదావరి వాళ్ళు 50,000 కట్టారు. వెస్ట్ గోదావరి నుంచి గి బాబు, అండ్ అలాగే అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి వనిత 50,000, కర్నూలు నుంచి విఘ్నేష్ అసలు ఏం కావట్లేదు, అర్థం అవ్వలేదు అనుకుంటా. ఓకే, ఇక్కడ రైట్ ఆన్సర్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ సమ్ డిస్ట్రిక్ట్ రిమైనింగ్ అయినాయి, మిగిలిన డిస్ట్రిక్ట్స్ రిమైనింగ్ అవ్వలేదు, రెస్పాండింగ్ కాలేదు. వాళ్ళ క్వశ్చన్ అర్థమైందో అర్థం కాలేదా? నో ప్రాబ్లం, క్వశ్చన్ అర్థమైంది, నాకు రెస్పాండ్ అనేది కావాలి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆన్సర్ చేస్తున్నారా చేయట్లేదు అనేది నాకు అనవసరం. చెప్తున్నారా కరెక్ట్ ఆన్సర్, రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అనేది నేను చూసుకోను. ఫస్ట్ మీరు రెస్పాన్స్ అవుతున్నారా లేదా అనేది చూస్తాను, తరువాత కరప్షన్ చేస్తాను. మీకు వస్తే వచ్చని చెప్పండి, ఆన్సర్ చేయండి, రాకపోతే రాలేదని చెప్పండి, నో ప్రాబ్లం. రాను వాళ్ళంటే అప్పుడు నేను వాళ్ళకి ఏముందని చెప్తాను. మీరు రెస్పాండ్ కాలేదంటే మీకే లాస్. నాకు తెలియలేదు సార్, నాకు రాలేదు, నో నేను ఆన్సర్ చేయలేను, నో అంటే నో అంటే ఓకే, నేను ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళకి అర్థం కాలేదు చెప్తాను. ఓకే, రెస్పాండ్ కాకపోతే మీకే లాస్ అన్నమాట.
సో కర్నూలు నుంచి విఘ్నేష్ కన్ఫ్యూజ్. సో ఓకే, ఆన్సర్ వచ్చేపాటికి 30,000 ఆన్సర్, రైట్ ఆన్సర్. సమ్ మెంబర్స్ 50,000 పెట్టారు. ఎందుకు 50,000 పెట్టారు చెప్పనా? 1 lakh రూపీస్ పెట్టి నేను క్రెడిట్ పర్చేస్ చేశాను అని అన్నాను. ఎవరి దగ్గర? కేకే ట్రేడర్స్ దగ్గర. క్రెడిట్ పర్చేస్ వాల్యూ 12 lakh రూపీస్. అంటే కేకే ట్రేడర్స్ దగ్గర 1 lakh రూపీస్ పెట్టి స్టాక్ అనేది కొన్నాను. ఓకే, తర్వాత కేకే ట్రేడర్స్ డెబిట్ పర్చేస్ వాల్యూ 20,000 అన్నాను. అంటే కేకే ట్రేడర్స్ 20,000 రూపీస్ డెబిట్ పర్చేస్ జరిగింది. డెబిట్ పర్చేస్ మీన్స్ డెబిట్ నోట్ లో రాస్తున్నాం. అంటే డెబిట్ నోట్ వాల్యూ ఎంత? 20,000. అంటే 20,000 రూపీస్ స్టాక్ రిటర్న్ వచ్చింది అని అర్థం. అవునా? ఇప్పుడు మనం ఎప్పుడైతే టాలీ సాఫ్ట్వేర్ లో చేస్తాం 1 lakh, మీకు అందరికి ప్రీవియస్ గా కూడా ఇప్పుడు ఇది జరిగింది, చేశారు, చూశారు. బట్ కాకపోతే కన్ఫ్యూజన్. అవునా? సో ఇదే క్వశ్చన్ ఇంతకు ముందు కాకుండా ఇంకోలా చెప్తా. ఇప్పుడు జరిగిన దానికి 30,000 అన్నారు అందరూ, చాలా మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కరెక్ట్ చెప్పారు, గుడ్. ఇదే క్వశ్చన్ ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు అందరూ చెప్తారు. ఓకే, కేకే ట్రేడర్స్ దగ్గర 1 lakh రూపీస్ పెట్టి స్టాక్ పర్చేస్ చేశాము. సో అయితే 1 lakh రూపీస్ పెట్టి స్టాక్ పర్చేస్ చేసాము. సో పర్చేస్ రిటర్న్స్ వాల్యూ 20,000 అండ్ మిస్టర్ అశోక్ పే ద అడ్వాన్స్ 50,000 టు కేకే ట్రేడర్స్. అవునా? సింపుల్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఎట్లా ఉంటాను, నేను పర్చేస్ రిటర్న్స్ అని మెన్షన్ చేశాను అనుకోండి, అర్థం అవుతుంది కదా. నేనేమన్నాను, అక్కడ క్రెడిట్ టు డెబిట్ మీద వెళ్ళే కాబట్టి అర్థం కాదు. ఇక్కడ క్రెడిట్ టు డెబిట్ బదులు ఇప్పుడు దాని ప్లేస్ లో మారుస్తున్నాను. క్రెడిట్ టు డెబిట్ బదులు దాని ప్లేస్ లో కరెక్ట్ పెడుతున్నాను. ఇప్పుడు ఏంటి? పర్చేజ్ యాజ్ ఫాలోస్. మిస్టర్ రమేష్ పర్చేజ్డ్ ఫ్రమ్ కేకే ట్రేడర్స్ 1 lakh, purchased from stock KK Traders 1 lakh rupees. 1 lakh rupees కాస్ట్ పెట్టి పర్చేస్ చేశారు కేకే ట్రేడర్స్ దగ్గర. ఓకే, కేకే ట్రేడర్స్ రిటర్న్ టు ద స్టాక్స్ పర్చేస్ రిటర్న్స్ వాల్యూ 20,000. అండ్ అలాగే మిస్టర్ అశోక్ 50,000 అడ్వాన్స్ పే టు ద కేకే ట్రేడర్స్. ఓకే, ఇప్పుడు కేకే ట్రేడర్స్ యొక్క వాల్యూ ఎంత? కేకే ట్రేడర్స్ కి కట్టాల్సిన అమౌంట్ ఎంత? బ్యాలెన్స్. ఇప్పుడు అందరికి ఐడియా అవుతుంది కదా. ఇదే క్వశ్చన్ నేను ఎలా అడిగానంటే ఇందాక క్రెడిట్ టు డెబిట్ పర్చేజ్ మీద అడిగాను. అవునా? రిపీట్ అగైన్ అన్న వాళ్ళు కూడా ఆన్సర్ వచ్చేసింది. అవునా? కర్నూలు నుంచి విఘ్నేష్ కన్ఫ్యూజన్ అన్న వాళ్ళకి కూడా ఆన్సర్ వచ్చింది. సేమ్ అంతే. ఈ ప్రొసీజర్ అందరికి తెలియదు అంటే అందరికీ తెలుసు. ఈ ప్రొసీజర్ అందరూ టాలీ సాఫ్ట్వేర్ లో ఉన్నప్పుడు అందరూ చేశారు. అందరూ చేసిన ట్రాన్సాక్షన్ పిట్మా క్వశ్చన్స్ లో అడిగితే లేదు. నేను ఇప్పటికీ కొంచెం కట్ చేసి ముక్కలుగా అడిగాను. ఇదే ఒక ఫుల్ గా ఇంగ్లీష్ లైన్ లో అడిగితే క్రెడిట్ పర్చేజ్ డెబిట్ పర్చేజ్ మీద ఖచ్చితంగా నాకు తెలిసి 90% రాంగ్ పెట్టేస్తాను. ఎందుకంటే క్వశ్చన్ చూడంగానే భయం, ఎక్కడ డెబిట్ క్రెడిట్ వచ్చేసింది, అమ్మో నాకు తెలియదు, డెబిట్ అంటే తెలియదు, క్రెడిట్ అంటే తెలియదు, ఈ క్వశ్చన్ ఎట్లా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూడంగానే మీరు ముందు భయపడితే మీరు దానికి ఆన్సర్ చెప్పలేరు. ఎందుకు భయం? మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నారుగా. సబ్జెక్ట్ నేర్చుకోకపోతే భయం. సబ్జెక్ట్ నేర్చుకున్నారు, మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నారు, వచ్చు మీరు సబ్జెక్టు, మీరు ఫుల్గా ప్రొసీజర్ తెలుసు, ప్రొసీజర్ మీకు తెలిసిన ప్రొసీజర్ ఇది. కానీ వాడు వేరే ప్రొసీజర్ అడిగాడు, మ్యాచ్ చేసి చూడండి. ఆ క్వశ్చన్ మీరు అనుకున్న ప్రొసీజర్ కి మ్యాచ్ అవుతుందా లేదా. ఫస్ట్ అది ఏదైనా సరే మీరు ఒక బిట్ మార్క్ క్వశ్చన్స్ పెట్టేటప్పుడు మీరు చూసుకోవాల్సిన ఫస్ట్ కీవర్డ్ పాయింట్స్. ఆ క్వశ్చన్ మీరు వాడు అడిగిన క్వశ్చన్ మనకు అర్థం కాల, వాడు ఏ క్వశ్చన్ అడిగాడో మనకు అర్థం కాల, మీరు చేయాల్సింది అప్పుడు అల్లే. మీకు ఆ క్వశ్చన్ యొక్క ప్రొసీజర్ జస్ట్ విధానం ఐడియా అర్థమైంది, మీకు తెలిసిన విధానం వేరే ఉంది. మ్యాచ్ చేసి చూడండి ఎంతవరకు మ్యాచ్ అవుతుందా లేదా. మ్యాచ్ చేసుకుని మీరు మ్యాచ్ చేసుకున్న దానికి వాల్యూ
దగ్గరగా ఉన్న మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాంగ్ వచ్చింది కానీ ఆ వాల్యూకి దగ్గరగా ఉన్న అమౌంట్ చూడండి ఆటోమేటిక్గా వస్తుంది. ఆటోమేటిక్గా రైట్ ఆన్సర్ పెడతారు. ఫస్ట్ టైం కంగారు పడతారు, ఫస్ట్ టైం భయం వేస్తారు, సెకండ్ టైం కంగారు పెడతారు, థర్డ్ టైం కరెక్ట్గా పెడతారు. సింపుల్ అనమాట. వాడు కన్ఫ్యూజ్ చేయడానికి వాడు ఎక్కడెక్కడో నుంచి ఏం అడగరు, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ లోకి వెళ్ళి అట్టే పెళ్ళి ఏం అడగరు, ఉన్న సబ్జెక్ట్ ని రెఫరెంట్ అడుగుతాడు. ఇంతకు ముందు మీకు ఆల్రెడీ ప్రీవియస్ గా చాలా సార్లు చెప్పాను, ఒకే పాయింట్ ఇంకొక రకంగా కూడా అడగచ్చు కానీ దాని మీనింగ్ ఒకటే వస్తుంది. దాని మీనింగ్ ఒకటే వస్తుంది. ఇంతకుముందు మీకు ఎప్పుడు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా అన్నాను సింపుల్. అప్పటికి ఆల్రెడీ ఎగ్జాంపుల్ గా చెప్పాను చిన్నపిల్లలు చెప్పినట్టు. అవునా, రాముడు రాముడిని చంపిన అన్నా, రాముడి చేత చంపబడ్డను అన్నా మీనింగ్ ఏంటి? ఒకటే. అక్కడ రావణుడు అయిపోయాడు. సో అది ఎలా అవుతుంది? మనకి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అంతే. అక్కడ క్రెడిట్ పర్చేజెస్ అన్నా, అలాగే సండర్ క్రియేటర్ అన్నా, డెబిట్ పర్చేజెస్ అన్నా, అలాగే పర్చేజ్ రిటర్న్స్ అన్నా ఒకటే వస్తుంది. మనం అది చూసాం కాకపోతే మనం అబ్జర్వ్ చేయలేదు, అంతే తేడా. తేడా ఎక్కడొచ్చిందంటే కన్ఫ్యూజన్ అయిన వాళ్ళకి, రాంగ్ ఆన్సర్ పెట్టిన వాళ్ళకి డిఫరెన్స్ ఎక్కడొచ్చిందంటే ఒకటే. కరెక్ట్ గా పెట్టిన వాళ్ళకి, రాంగ్ గా పెట్టిన వాళ్ళకి డిఫరెన్స్. కరెక్ట్ గా పెట్టిన వాళ్ళు ఏంటంటే అబ్జర్వ్ చేశారు, రాంగ్ గా పెట్టిన ఇద్దరికి వచ్చు, ఇద్దరికి నీ చెప్పిన క్వశ్చన్ తెలుసు, చేశారు. బట్ కాకపోతే రాంగ్ గా పెట్టిన వాళ్ళు అబ్జర్వ్ చేయలేదు. జస్ట్ మీరు చేసే ఇప్పటి వరకు మీరు చేస్తున్న ఏదైతే ట్రాన్సాక్షన్ ఉందో మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒకటే అబ్జర్వ్ చేయండి. ఓకే, నేను ఈ ట్రాన్సాక్షన్ దీనికి ఎలా రాయాలో నాకు తెలుసు, లెడ్జర్ ఎలా రాయాలో తెలుసు, ఓచరింగ్ ఎలా రాయాలో తెలుసు. టాలీ సాఫ్ట్వేర్ చూసుకుంటుంది. నేను చెప్పానుగా మీకు లెడ్జర్ ఎలా రాయాలి, ఓచరింగ్ ఎలా రాయాలో చూస్తే టాలీ సాఫ్ట్వేర్ చూసుకుంటుంది అని చెప్పాను. ఓకే రైట్, టాలీ సాఫ్ట్వేర్ చూసుకుంటుంది, బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. ఆ చూసుకుంటున్నప్పుడు మీరు ఎంటర్ చేస్తున్నప్పుడు టాలీ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, ఏది క్రెడిట్ వేస్తుంది, ఏది డెబిట్ వేస్తుంది అని జస్ట్ అబ్జర్వ్ చేయండి చాలు, సబ్జెక్ట్ వచ్చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ది థియరీ దాంట్లోనే ఉంది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టికల్ ఉంటే థియరీ ఆటోమేటిక్ గా అర్థం అవుతుంది. ఫస్ట్ థియరీకి వెళ్తే ప్రాక్టికల్ రాదు. ఫస్ట్ నుంచే నేను ఈ అకౌంటింగ్ రూల్స్ చెప్పాను అనుకోండి, టాలీ అంటే పై నుంచి కింద నుంచి పై దాకా వణుకొస్తుంది అందరికి. ఇట్స్ ట్రూ, అది మీకైనా నాకైనా. సో డిఫరెన్సెస్ మనకి మీరు స్టూడెంట్స్ కి చెప్పేటప్పుడు కూడా ఇలా కీ పాయింట్స్, పాయింట్ ఆఫ్ వ్యూస్ చెప్తే మీరు క్లాస్ చెప్తున్నప్పుడు వారికి ఇంట్రెస్ట్ రావాలి. అప్పుడు మీకు సబ్జెక్టు క్లియర్ గా వస్తున్నట్టు, మీ యొక్క టీచింగ్ స్కిల్ ఎక్సలెంట్ గా ఉన్నట్టు. ఓకే, ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే మనకి ఇప్పుడు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అయినటువంటి ఏది టైప్స్ ఆఫ్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్స్ ఏంటి, రియల్ అకౌంట్స్ ఏంటి, నామినల్ అకౌంట్స్ ఏంటి, అలాగే వాట్ ఈస్ ద డెబిట్ అండ్ క్రెడిట్ అనేది చూసాం. డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, డెబిట్ లోకి వచ్చే పాయింట్స్ ఏంటి, అలాగే క్రెడిట్ లోకి వచ్చే పాయింట్స్ ఏంటి అనేవి మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఓకే రైట్, బాగానే ఉంది. ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్ గురించి ఒక స్మాల్ ఐడియా చూద్దాం. ఓకే, టాలీ సాఫ్ట్వేర్ నుంచి మనకి తెలియాల్సిన సమ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇండివిజువల్ గా ఇప్పుడు చెప్పిన పాయింట్స్ కి దానికి సంబంధం లేదు, ఇది అవుట్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్. ఓకే, మీకు ఎప్పటి వరకు జరిగిన దాంట్లో అర్థమైందా, ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఎప్పటి వరకు జరిగిన దానిలో, ఎప్పటి వరకు మనకి జరిగిన క్లాస్లో డౌట్స్ ఉన్నాయా, అర్థమైందా? డౌట్స్ ఉంటే షేర్ చేయొచ్చు. మీరు అలాగ రాసుకుంటే అది ఇంకా పెద్దది అవుతుంది. ఫలానా అది అర్థం కాలేదు అనుకున్నప్పుడు అది ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, నో ప్రాబ్లం. రెస్పాండ్. అర్థమైందా కాలేదా? ఎస్ ఆర్ నో? ఓకే,
ఓకే రైట్ గుడ్. ఓకే సో ఓకే ఇప్పటి వరకు మనకి జస్ట్ మోస్ట్ ఆఫ్ ది ఎస్ అని కొట్టారు. సో అంటే కొంచెం అర్థమైందని అర్థం. సో మళ్ళీ దాన్ని ఇంకో టాపిక్ లోకి వెళ్తే ఖచ్చితంగా కొంచెం ఫర్గాట్ అవుతుంది అందరికి. సో ఓకే ఇప్పుడు జరిగిన దాని మీదే జస్ట్ ఒక 1 ఎగ్జాంపుల్ చెప్పుకుందామా, 1 or 2 ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా, నెక్స్ట్ చెప్పాల్సిన 3 టాపిక్ వెళ్ళినా. ఎగ్జాంపుల్స్ న్యూనా? ఓకే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఎగ్జాంపుల్స్ వచ్చినాయి. న్యూ అన్న వాళ్ళు 3 మెంబర్స్ వచ్చినాయి. మిగతా అందరూ ఎగ్జాంపుల్స్. ఓకే బెస్ట్ ఆప్షన్, బెస్ట్ చాయిస్, నో ప్రాబ్లం. సో ఓకే ఇప్పుడు మనం చెప్పుకున్న దాని మీదే ఒకసారి జస్ట్ సమ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటే ఇంకా డౌట్స్ ఉన్న వాళ్ళకి క్లియర్ అయిపోతే క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే ఓకే ఇప్పుడు డెబిట్ క్రెడిట్ అంటే ఏంటి, అలాగే అకౌంటింగ్ రూల్స్ అంటే ఏంటి అనేది జస్ట్ అందరికి ఒక ఐడియా అనేది వచ్చింది. సో ఇప్పుడు ఐడియా వచ్చింది కాబట్టి నేను అడిగే క్వశ్చన్స్ అండ్ ఇప్పుడు డెబిట్ క్రెడిట్ మీద ఒక ఐడియా ప్లస్ మనకు ఆల్రెడీ ప్రీవియస్ గా జరుగుతున్న టాలీ సాఫ్ట్వేర్ మీద మనందరికి ప్రతి ఒక్కళ్ళు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ట్రాన్సాక్షన్స్ చేశారు, విన్నారు. ల్యాప్టాప్ తో ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా మనకి అందరికీ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలనేది ఐడియా ఉంది. కాబట్టి మన ఒక డిబేట్ టైప్ ఆఫ్ లో సమ్ క్వశ్చన్స్ చూద్దాం, అవి చెప్పుకుందాం, డిస్కషన్ చేసుకుంటే మనకి ఇంకా ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. ఓకే రైట్. ఓకే క్వశ్చన్స్ చాయిస్ వచ్చేవాడికి మీకే ఇస్తున్నాను. అంటే మీకు ఏ టాపిక్ లో మీరు వీక్ గా ఉన్నారో మీరు పోస్ట్ చేస్తే ఆ టాపిక్ మీద నేను క్వశ్చన్స్ అడుగుతాను, లేదు ఎనీ టాపిక్ చాయిస్ మీకే ఇచ్చాను. నాకు రిప్లై తొందరగా ఇస్తే నేను రెస్పాండింగ్ తిరగేస్తాను. టాపిక్ నేమ్ మేము మెన్షన్ చేసినా పర్వాలేదు, ఆ టాపిక్ నేమ్స్ అడుగుతాను. ఎనీ టాపిక్ అన్నప్పుడు మీ చాయిస్ మీకే, నో ప్రాబ్లం, ఏదైనా అడగచ్చు. ఎనీ జ్యువల్ టాపిక్ అన్నప్పుడు ఎనీ జ్యువల్ టాపిక్ ఆ టాపిక్ మీదే డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఎనీ టాపిక్ వచ్చింది. ఓకే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఎనీ టాపిక్ అన్నారు. సో ఓకే రైట్, ఎనీ టాపిక్ మీద చూద్దాం. సో ఓకే ఇప్పుడు మీకు అందరికీ ఒకసారి లెడ్జర్స్ మొత్తం 62 లెడ్జర్స్ ఒకసారి చూపించాను కదా, డిస్ప్లే ఇచ్చాను, మొత్తం లెడ్జర్స్ రాసుకోమని చెప్పాను కదా, అవునా? సో ఓకే ఇప్పుడు ఆ లెడ్జర్స్ మీద డిస్కషన్ చేద్దాం. ఓకే ఓకే క్వశ్చన్ చెప్తున్నాను వినండి. క్వశ్చన్ చెప్తున్నాను, మీరు క్యాల్కులేటర్ యూజ్ చేసుకున్నా నాకు నో ప్రాబ్లం, ఎనీ టైప్ ఆఫ్. ఇక్కడ క్వశ్చన్ డిస్ప్లే ఇస్తాం బెటర్. ఓకే ఓకే ఇక్కడ రమేష్ అలాగే సురేష్, గణేష్ 3 పర్సన్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. 3 పర్సన్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఓకే
రమేష్ 2222 డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సురేష్ 3333 యూరోస్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అలాగే గణేష్ 1100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఓకే, రైట్. డాలర్ వాల్యూ డాలర్ వాల్యూ 66.6 పైసే. యూరో వాల్యూ 25.25 పైసే. ఓకే, క్యాపిటల్ అమౌంట్ వాల్యూ ఎంత? క్యాపిటల్ అమౌంట్ వాల్యూ, బిజినెస్ క్యాపిటల్ అమౌంట్ ఎంత? ఫస్ట్ ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ప్రజెంట్ చేస్తే వాళ్ళ దగ్గర రెస్పాండ్ ఉందండి. బిజినెస్ క్యాపిటల్ అమౌంట్ ఎంత? ఓకే, కడప డిస్ట్రిక్ట్ నుంచి కడప డిస్ట్రిక్ట్ ఎం నరసింహులు వచ్చేవాడికి వాళ్ళు 10,54,000 పెట్టారు. కానీ ఇక్కడ విజయనగరం నుంచి పాను 2,33,254.45 పైసే. నెక్స్ట్ 2,33,254.45 పైసే ఇక్కడ వచ్చేపాటికి చిత్తూరు, ప్రకాశం, అనంతపూర్, కర్నూలు పెట్టారు. గుంటూరు నుంచి ఈశ్వర్ వచ్చేవాడికి 2,34,254.45 పైసే. ఓకే, నెక్స్ట్ కర్నూలు నుంచి కూడా 2,33,254.45 పైసే. ఓకే, గుంటూరు నుంచి 2,33,254.45 పైసే. ఓకే, సమ్ మెంబర్స్ కి ఒకటే ఆన్సర్ వచ్చింది, సమ్ మెంబర్స్ కి డిఫరెంట్ వచ్చింది. కర్నూలు నుంచి నర్సప్ వచ్చేవాడికి 2,34,220 మాత్రమే వచ్చింది. ఓకే, రైట్ ఆన్సర్ కావాలి కదా? రైట్ ఆన్సర్ చెప్పే ముందు మీకు చూపిస్తాను ఎలా చేశారు అంటే ప్రొసీజర్ కూడా తెలిస్తే మీకు నేను ఎక్కడ రాంగ్ చేశాను అనేది సమ్ మెంబర్స్కి ఐడియా వస్తుంది. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ అమౌంట్ చెక్ చేయాలనుకున్నప్పుడు రమేష్ వాల్యూ ఎంత అనేది మనకి తెలియాలి, సురేష్ వాల్యూ ఎంత అనేది తెలియాలి. రమేష్ వచ్చేపాటికి 2,224 ఇంటూ డాలర్ వాల్యూ ఎంత అన్నాడు 66.6 ఈక్వల్ 1,47,000
985. 1,47,985 ఎంటర్ చేశాను. ఓకే, పాయింట్ 2. నెక్స్ట్ ఈక్వల్ టు 84,158. ఓకే, ఇప్పుడు 1,47,985.2 ప్లస్ 84. 84,000 కదా. ఓకే, ప్లస్ 1,00,000 ఈక్వల్ టు 2,33,254.4. ఇది అంతమందికి వచ్చింది. సో ఇక్కడ ఓకే, ఇక్కడ 2,33,254 మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి వచ్చింది, సమ్ మెంబర్స్ కి రాలేదు. ఓకే, వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేశారు. ఓకే, రైట్. ఇక్కడ నెక్స్ట్ 4 పక్కన 5 మీకు వచ్చింది, నాకు రాలేదు. ఎందుకని రాలేదు? మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి 2,33,000 అందరికి కొట్టారు. 2,33,254 మోస్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెంబర్స్ రైటే చేశారు. మోస్ట్ అంటే మరి మోస్ట్ కాదు అని కొంచెం. నాకు 254 పాయింట్ పక్కన 4 వచ్చింది, మీకు 5 కూడా వచ్చింది. ఎక్కడ ఎందుకు వచ్చింది? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరా? మనకి టైం అప్ కూడా అయిపోతుంది, త్వరగా మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి. త్వరగా ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరా? ఇప్పుడు 2,33,254.45 వచ్చింది మీకు. నాకు 2,33,254.4 వచ్చింది. సో ఈ రెండిట్లో 2 ఆన్సర్స్ రైటేనా? ఓకే, అప్పుడు ఏది రాంగ్? రాంగ్ ఉంటే ఏది రాంగ్ వచ్చింది? మీది వచ్చిందా, నాది వచ్చిందా రాంగ్? త్వరగా చాట్ లో రెస్పాండ్ అవ్వండి, టైమింగ్ కూడా అయిపోతుంది. 2 ఆన్సర్స్ రైటా, 1 ఆన్సర్ రైట్ వస్తుందా? 2 ఆన్సర్స్ రైట్, 1 ఆన్సర్స్ రైటా? 2 ఆన్సర్స్ రైటా, 1 ఆన్సర్ రైటా? కడప డిస్ట్రిక్ట్ నుంచి, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది ఆన్సర్ అని. మిగతా డిస్ట్రిక్ట్స్ 2 ఆన్సర్స్ రైట్ సార్ అని అనంతపూర్ నుంచి, అలాగే ఈస్ట్ గోదావరి నుంచి,
ఓకే కడప డిస్ట్రిక్ట్ నుంచి 44 8 అన్నారు. సో ఓకే దీని ఆన్సర్ సస్పెన్స్ లో ఉంచుతాను. ఇదే టైప్ ఆఫ్ మోడ్యూల్లో ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ రేపు అడుగుతాను. అప్పుడు దాన్ని బట్టి మీకు ఏది రైట్ వచ్చింది ఏది ఆన్సర్ వస్తుందని తెలుస్తుంది. అండ్ మీరు కూడా ఒకసారి కనుక్కోండి రైట్ ఆర్ రాంగ్ అనేది. ఓకే క్లాస్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ. మీటింగ్ లీవ్ చేయొచ్చు.